హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఇలాంటి టైమ్లెస్ క్లాసిక్స్ పేరు అన్నప్పుడల్లా మనకు గుర్తు వచ్చే ఏకైక పేరు విజయభాస్కర్ గారు అనమాట. అంటే అలాంటి టైమ్లెస్ క్లాసిక్స్ని తీసిన విజయభాస్కర్ గారు ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి కమల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉషా పరిణయం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈయన జర్నీ గురించి అలాగే ఉషా పరిణయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సార్ని అడిగి తెలుసుకుందామండి. విజయభాస్కర్ గారు నమస్కారం సార్. మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అండి. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే మీరు చేసిన ఆ టైమ్లెస్ క్లాసిక్స్ అని నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కలిగితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే మీరు అసలు ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించరు, రారు. బట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ నో. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా ఉషా పరిణయం అనేది మీ అబ్బాయిని హీరోగా ఆల్రెడీ ఫస్ట్ జిలేబీ చేశారు, ఇది సెకండ్ మూవీ. అలాగే మీ అల్లుడు కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ రియల్ లైఫ్లో ఎలా అయితే బావబామదులు అక్కడ కూడా బావబామదులు చేశారు. సో అంటే ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా విజయభాస్కర్ గారు ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేయో అలా చాలా న్యాచురల్ కామెడీగా అనిపిస్తున్నాయి సార్. సో ఉషా పరిణయం ఎక్కడ మొదలైంది, ఇక్కడ దాకా ఎలా వచ్చింది సార్? కరోనా ఆ టైంలో అంతా ఉన్నప్పుడు నేను స్క్రిప్ట్ ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయిపోయాను. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇంకెవరితో కూడా చేయడానికి ట్రై చేశాను, కానీ కుదరలా, జరగల. తర్వాత అనుకోకుండా జిలేబీ చేయాల్సి వచ్చింది నా కొడుకు కోసం. సో అది చేసిన తర్వాత అది కొంచెం ఇంకా కరెక్ట్గా రాలా, అంటే ఆడియన్స్ దగ్గరికి సరిగ్గా తీసుకెళ్ళలేకపోయాం. సో ఇన్స్టెంట్గా ఐ వాంట్ డూ సంథింగ్ అండ్ దీనికోసం చెయ్యాలని అంటే ఇంకో ప్రొడ్యూసర్ చెప్పి కథ చెప్పి కన్విన్స్ చేసి అంత టైం లేదు. బేసిక్గా స్టోరీ రెడీగా ఉంది, హీరో రెడీగా ఉన్నాడు, వై షుడ్ ఐ వెయిట్ అని స్టార్ట్ చేశాను. ఐ బికేమ్ ఎ ప్రొడ్యూసర్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్. నేను ముందు నుంచి ఇలా ప్రిపేర్ అయ్యేదంత చాలా ఇప్పటికీ నాకు తెలియదు, ప్రొడక్షన్ ఏంటో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మై డాటర్ అండ్ మై కో డైరెక్టర్ వాళ్ళందరూ దగ్గరుండి జరిపించి ప్రొడక్షన్ చూసుకున్నారు ఆల్మోస్ట్. అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అదొక పర్టిక్యులర్ క్రాఫ్ట్. బట్ సమ్హౌ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. చేసాం, సినిమా అంతా అయిపోయింది. నా సినిమా స్టాండర్డ్లోనే ఉంటుంది, మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్, ఎవ్రీథింగ్. అండ్ నా కొడుక్కి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. అంటే ఆల్ షేడ్స్ ఆఫ్ ఏ యంగ్ బాయ్, అప్కమింగ్ హీరోడికి ఉండాల్సిన అలాంటి మంచి క్యారెక్టర్. అండ్ న్యూ గర్ల్, తెలుగు అమ్మాయి, చక్కని ఒక తెలుగు అమ్మాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్. ఇక మీరు అందరు చూసి చెప్పండి. ఖచ్చితంగా సార్, మీ వర్క్ మేము ఎప్పుడు కూడా, నేను చెప్తున్నాను కదా, ఎప్పుడో చూసిన సినిమాలు కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకుని గుర్తు తెచ్చుకుంటాం. మీరు ఏది తీసినా కూడా అలా ఉంటుంది. అంటే మీరు బ్లాక్ బస్టర్, ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వడమే తలకు మించిన బాధ్యత, భారంగా ఉన్న టైంలో మీరు 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మిగతా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అని కాదు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పటివరకు వచ్చి మాకు ఈ సినిమా లాస్ వచ్చిందని చెప్పింది లేదు సార్, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక. అంటే బేసిక్గా నేను ఎప్పుడు కూడా ఓవర్ బడ్జెట్ చేయను అండ్ అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏం షూట్ చేయను. అండ్ మాది సినిమా ఆడినా ఆడకపోయినా ఆ మినిమం ఇట్ నీడ్స్ టు మేక్ మనీ, ది ఫిల్మ్ నీడ్స్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ, ఎంత మనం స్పెండ్ చేసాం అంత. సో అది కొంచెం కంట్రోల్ చేస్తాం. ఇది కంట్రోల్ చేయాలంటే ఏంటి, బేసిక్గా స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేకుండా నేను ఇంతవరకు ఎప్పుడు షూట్ చేయను కూడా. సో స్క్రిప్ట్ ఉన్నప్పుడు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. You can control the budget, you can control the actors, you can control, అంటే ఎవరు ఇంటర్ఫియర్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఇంప్రూవైజేషన్ కూడా చేయరా మీరు? చేయరు. ఏదైనా డైలాగ్ అనిపిస్తే అప్పటికప్పుడు ఏదైనా కొంతమంది చెప్పలేకపోతుంటారు, అది తప్పించి. అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది స్క్రిప్ట్. ఆ కామా ఫుల్ స్టాప్ ఉంటేనే మన టైమింగ్. అందుకని ఇంప్రూవైజేషన్ అంతా ఇంట్లోనే చేసుకురావాలి బిఫోర్ యూ కమ్ టు ది షూట్. ఇక వచ్చిన తర్వాత ఓన్లీ ఎగ్జిక్యూషన్. ఏదైనా చిన్న చెప్తున్నాం కదా, అలాంటి తప్పించి మేజర్లీ నథింగ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హోంవర్క్. ముందు మనం యూ నీడ్ టు ఎడిట్ యువర్ ఫిల్మ్ ఆన్ ది టేబుల్, నాట్ ఆన్ ది ఎడిటింగ్ టేబుల్, ఆన్ ది రైటింగ్ టేబుల్ చేసేసుకుని వస్తే అప్పుడు మీకు మీరు అన్నట్టు ప్రొడక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్రొడక్షన్ ఖర్చు తీసేసి మళ్ళీ అక్కడ తీసేయడం కన్నా కూడా అసలు నేను అవుట్ ఆఫ్ ది ఒక షాట్ మా ఎడిటర్ గారు అంటారు, మీరు ఆల్రెడీ ఎడిట్ చేస్తారు, నాకు మేము ఏంటి తీసేది అంటే స్క్రిప్ట్లో ఉంటుంది, చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. అండ్ యూ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు షాక్లే ఉండవు, మనం అది ప్లాన్ చేసుకునే చేస్తాం కాబట్టి
క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉంటుంది. అయితే సార్ మీరు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా మీరు సినిమా చేస్తారంటే ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అందరూ, అంటే బికాస్ ఆఫ్ యువర్ మీ కంట్రోల్నెస్ కానీ లేదంటే మీరు స్క్రిప్ట్ మీద పెట్టే డెడికేషన్ కానీ దానికి. బట్ అంటే మీ సన్నే ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన కోరిక లేకపోతే మీ కోరిక ఎలా జరిగింది? అంటే జిలేబీ తర్వాత నేను ఇంకొకళ్ళని వెళ్ళి నేను అప్రోచ్ చేసి చెప్పడానికి కొంచెం ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కదా, ఎందుకంటే మార్కెట్లో అందరూ కూడా ప్రీవియస్ ఫిల్మ్, యూఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్, అది కరెక్ట్గా పే చేయలేదు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర చెప్పి నేను ఎవరికన్నా ఇదివరకు చెప్పినా కూడా కథ చెప్తా ఉంటాను, కథే కన్విన్స్ చేయాలి. నేను కథ చెప్పిన తర్వాత కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. అండ్ ఈసారి కొంచెం కష్టం అనిపించింది నాకు. ఓకే, అందుకని నేనే ప్రొడ్యూస్ చేద్దాం, స్టోరీ నాది, హీరో నా కొడుకు. అండ్ ఐ నో హౌ టు మేక్ ఎ ఫిల్మ్, బేసికల్లీ వాట్ హ్యాపెన్స్, ఈ ఎలా ప్రొడక్షన్ అనేది దగ్గర నుంచి పెద్ద లెక్కలన్నీ తెలియకపోయినా కొంతవరకు అవగాహన. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మై క్రూ, నా డాటర్ కూడా వాళ్ళతో. మేడం ఇన్వాల్వ్ లేదు అసలు, ఆవిడ ఓన్లీ హౌస్ వైఫ్. ఆవిడ కేవలం నా బ్రెయిన్ తింటుంది, ఆడియన్స్ బ్రెయిన్. లేదు సార్, ఇంట్లో ఆ సపోర్ట్ ఉంటేనే మనకి బయటకు వచ్చి మనం. షీ ఈస్ ది మెయిన్ రీజన్ వై టిల్ టుడే ఐఎమ్ స్టిల్ సో ప్యాషనేట్. అండ్ నా పని నేను చేసుకుంటే చాలు. ఇంటికి వెళ్తే నాకు అంటే ఒకసారి అన్వైండ్ అంటారు, ఇంటికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, షీ మేక్స్ దట్ ప్లేస్ ఫర్ మీ, షీ మేక్స్ మై హోమ్ బేసికల్లీ. అందుకని అంత పీస్ఫుల్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ టెన్షన్ పడను. ఐ డోంట్ టేక్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ షీ ఈజ్ ఆల్సో లైక్ దట్. మోర్ డిసిప్లిన్ దెన్ మీ, మోర్ కేరింగ్. అంటే ప్యాంపర్డ్ కిడ్ లాగా ఉంటారేమో యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి. రియల్లీ రైట్ వర్డ్ యూజ్డ్. దే ప్యాంపర్ మీ అ లాట్, మై కిడ్స్, మై ఫ్యామిలీ. నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా ఐ హావ్ సీన్ గుడ్ పీపుల్ అండి. మై మదర్, మై సిస్టర్, మా బావగారు ఒక ఆయన ఉండేవాళ్ళు, నన్ను నమ్మేశారు వాళ్ళు, వీడు ఇక్కడే కరెక్ట్. సో నాకు ఎంతో సపోర్ట్. చాలా రోజులు ఖాళీగా ఉన్నాను, ఏం జరిగేది కాదు, సినిమా జరగట్లేదు, ఏం జరగట్లేదు. బట్ స్టిల్ దే వర్ మై స్ట్రెంగ్త్. వస్తుందిరా నీకు, వస్తుంది తప్పకుండా, అంటే నీకు అది ఉంది, వస్తుందని వాళ్ళు నాకంటే ఎక్కువ నన్ను నమ్మారు. అంతే కదా సార్. ఇప్పుడు అంటే మీరు కోరుకొండ సైనిక్ స్కూల్లో వచ్చి చదివి ఎయిర్ ఫోర్స్లో 7 years సర్వీస్ చేసిన తర్వాత సినిమాల్లోకి వస్తారంటే జనరల్గా ఎవరైనా అంటారు నీకేమైనా పిచ్చా ఇదా, ఈ కెరీర్ సెటిల్ అయిపోయింది అంటారు. కానీ ప్లస్ ఇక్కడ మనకి అంటే గ్యారంటీ లేని ఫీల్డ్, లక్ కూడా ఉండాలి టాలెంట్తో పాటు. సో మరి ఆ టైంలో ఎవరు వారించలేదా సార్ మిమ్మల్ని? ఎవరు లైఫ్లో లక్ ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఏదో లక్ ఉంది. నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. అంటే నువ్వు ఈ స్టైల్ అప్పుడు మరీ టక్ చేసుకుని ఉండి కొంచెం మా ఎఫైడ్గా ఉన్నట్టుండే ఉండి, ఇలా ఉంటే నిన్ను ఎవరు తీసుకుంటారు, నువ్వు అసిస్టెంట్ అయ్యేదని వెళ్ళిపోమన్నారు చాలామంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు నన్ను, మా బావగారు, అక్క, మా మదరాళ్ళు చాలా నన్ను సపోర్ట్ చేశారు. అండ్ నిజం చెప్పాలంటే దే వర్ మై స్ట్రెంగ్త్ దోస్ డేస్. అప్పుడు ఇంకా ఐ వాజ్ సింగిల్. సో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ గారి నాన్నగారు సత్యమూర్తి గారు, ఆయన్ని యాక్సిడెంట్గా కలవటం జరిగింది. హీ లైక్ మీ సో మచ్ అండ్ ఈ సెడ్ నో మీరు ఎక్కడికి వెళ్ళదు, మీరు ఇక్కడే కరెక్ట్, మీరు వెయిట్ చేయండి అని ఆయనే నాకు ఇక్కడ ఎంట్రీ ఇప్పించారు గోపాల్ గారి దగ్గర. అలా జరిగింది అంతా. అండ్ బేసిక్గా అదేంటి మన చేతిలో ఉండదండి. ఐఎమ్ లిటరల్లీ, నేను ఇక్కడికి టీ నగర్, చెన్నై వచ్చేసాం కానీ ఎవరూ తెలియదు. ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్. సినిమాల మీద ఇష్టం అంతే. అది తప్పించి నాకేం తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పాండ్య బజార్లో 5-6 ఫ్రెండ్స్ అయ్యారు, కలిసేవాళ్ళం. అక్కడ కొంతమంది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు గోపాల్ గారి దగ్గర చేరటానికి. నేను సడన్గా చేరేసరికి వాళ్ళకి ఆశ్చర్యం, ఎలా నీకు ఛాన్స్ దొరికింది, ఎలా వచ్చేసాం. ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్ అంతే, మన చేతిలో ఉంటుంది. కాకపోతే పని మాత్రం సిన్సియర్గా చేసేవాడు. ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ జస్ట్ బై అబ్జర్వింగ్. అది మీ సినిమాల్లోనే కనపడుతుంది సార్ మీరు ఎంత వర్క్ చేశారనేది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అంటే చాలా మందికి ఒక ఇది ఉండేది, ఆయన పంచెస్ అది ఇది అని చెప్పేసి. ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేది చెప్పకుండానే. అంటే మీరు ఎంత ఇన్పుట్స్ ఉండేవి రైటింగ్లో కానీ కథలో కానీ అని చెప్పేసి చాలా మందికి. సార్ అయితే యాక్చువల్గా అంటే మీరు తర్వాత గోపాల్ గారి దగ్గర జాయిన్ అయ్యారు, తర్వాత ప్రార్థన అనే ఒక సినిమా చేశారు సార్. అది అసలు మీ జోనర్ కాదేమో ఒక రకంగా చెప్పాలంటే. లేదు, నాకు చాలా ఇష్టం అండి. అవునా? అంటే చాలా ఇష్టం, కానీ
అప్పటికే చెప్తున్నా ఐ వాజ్ వెరీ రా. నాకు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంకా నాకు అప్పుడు ఒక సినిమా చేశాను. ఒక సినిమాని లాస్ట్ అసిస్టెంట్ని హిందీ సినిమాకి లారీ డ్రైవర్కి ఒక షెడ్యూల్ చేస్తుండగా నన్ను అడిగారు. అంతే వెళ్ళి చేశాను. అలా ప్రజెంట్ చేయాలో తెలియలా, పూర్తి అవేర్నెస్ లేదు. కానీ కథ మీద నాకు కమాండ్, కథా సన్నివేశాలంతా ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కొంచెం అది క్రిటికల్గా మంచి పేరే వచ్చినా కూడా ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ మనీ. ప్రొడ్యూసర్కి నష్టం రాలా, బట్ దానివల్ల డ్యామేజ్ జరిగిందంతా నాకే. మీకు 8 years కదా సార్? తర్వాత 7 years. 7 years తర్వాత అప్పుడు స్వయంవరం బ్యాచ్ వీళ్ళు ఏదో చేస్తూ నన్ను పిలిచి అడిగారు. ఇక తర్వాత అంతా మీకు చాలాసార్లు చెప్పింది. అట్లా అప్పుడు ఆ కథ వల్ల అంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ అబౌట్ దట్ బాయ్. అతను కొంచెం ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకుని అంటున్నాం. అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ని చాలా కొంచెం హ్యూమర్ యాడ్ చేసి చెప్పాలి. నాకు సినిమాలో నేను నేర్చుకున్న ఒకటి ఆఫ్టర్ ప్రార్థన. సినిమా అంటే కథ ఎంత బలంగా ఉన్నా గ్లామర్ ఉండాలి, హ్యూమర్ ఉండాలి. సో ఈ రెండు ఉండాలన్న ఉద్దేశంతో ఆ స్వయంవరం అనే దాన్ని అలా నెగిటివ్ క్యారెక్టర్ని కూడా చిన్న హ్యూమర్ యాడ్ చేసేసి పాజిటివ్ చేసి, అంటే వాడు పిచ్చోడేం కాదు, ఈజ్ ఒపీనియన్, ది సరౌండింగ్స్, ది వే ఈజ్ బ్రాట్ అప్, ఎస్ సీన్. పెళ్ళి అనేది పెద్ద ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్ కాదని తన అభిప్రాయం అంతే. అందుకే డైలాగ్ ఉంటుంది, ప్రేమ అనే స్వర్గం నుండి 7 అడుగుల దూరంలో ఉన్న పెళ్ళి, నేను అందులోకి ఎంటర్ అవునండి. దట్స్ ఓన్లీ మై ఒపీనియన్. నేను కూడా చెప్పిస్తాను అందులో. ఎక్కడా కూడా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేనే కరెక్ట్, అందరు నన్ను ఫాలో అవ్వాలని ఎక్కడ చెప్పను అని చెప్పిస్తాం హీరోతో. అవును సార్, బట్ దట్స్ హిజ్ ఒపీనియన్. ఒకళ్ళకి ఒకటి ఉంటుంది, దట్స్ హిజ్ ఒపీనియన్. అలా తీసుకెళ్ళి కూడా చివరికి ఒక సుఖాంతం ఉంటుంది. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈస్, ఇఫ్ యువర్ లవ్ ఈస్ స్ట్రాంగ్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ విల్ సక్సీడ్. అంతే. ఈ సోకాల్డ్ ఏదైతే ఇవన్నీ చెప్తుంటారో ట్రాజిక్ లవ్ స్టోరీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. ఇంకేవో కారణాలు ఉండొచ్చు కానీ, బట్ ఇఫ్ లవ్ ఈస్ ట్రూ ఇట్ విల్ సక్సీడ్. అంటే దీనికి ఇలా మాట్లాడచ్చు లేదో తెలియదు, మీరు పెద్దవాళ్ళు నా ముందు కూర్చున్నారు. అది మీరు జనరల్గా చాలామంది మాటల్లో చెప్తారు సార్, బయటికి వెళ్ళి చేసేదంతా వేరు ఉంటుంది. బట్ మీరు చెప్పిన దానికి మీరు వాల్యూ మీ జీవితంలో చూపించారు. మీ అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తే వెళ్ళి వాళ్ళ ఊరెళ్ళి కనుక్కొని అల్లుడిగా చేసుకోవడం అనేది ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే చెప్పింది. అది ఫస్ట్ అప్పుడు అనగానే అందరూ షాక్ అయ్యాను, నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆయన భయపడిపోయాడంట, విజయభాస్కర్ గారు అమ్మాయి అంటే ఏం చేసేస్తారు ఇప్పుడు అని చెప్పి. బట్ దాన్ని మీరైతే ఆచరణలో చూపించారు సార్ రియల్ లైఫ్లో. నాకు బేసిక్గానండి, ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు బీ హ్యాపీ. అందరినీ, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందుకే నేను తొందరగా ఇంకొకళ్ళని హర్ట్ చేయకూడదు, ఇంకొకరిని కామెంట్ చేయకూడదు అన్నెసరీ. సినిమా చూసి సినిమా బాగుందో బాగాలేదో చెప్పొచ్చు అంతే, బట్ అంత ఒక గీత మించి చేయకూడదు. అంటే విమర్శలు చేయటం, ఇంకోళ్ళని వచ్చేయటం, అది కావాలని కోరుకుంది. షీఈ్ మై డాటర్. అట్ ది సేమ్ టైం నాకు క్లియర్గా చెప్పింది, మీరు ఓకే అంటేనే మీ ఇష్టం డాడీ. సో నేను ఒకటే, వై నాట్, ఒకసారి చూద్దాం ఏంటో అని. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసారు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ నాకెంతో నచ్చి అప్పుడు అంటే లవ్ మ్యారేజ్నే అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. వాళ్ళు లవ్ చేసుకుంటే మీరు అరేంజ్ చేసి పెళ్లి చేశారు. నేనైతే ఇంకో చోట కూడా చెప్పాను, అది లవ్ చేసింది నేను అలౌ చేశారు. అది లవ్ చేసింది నేను అలౌ చేశాను. ఉషాపరిణయం ఇప్పుడు మీరు పేరు పెట్టారు. ఈ ఉషాపరిణయం అనేది మీకు, ఉషా అనే పేరు మీకు ఎప్పటి నుంచో కలిసి వస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ అప్పటి దగ్గర నుంచి. యాక్చువల్గా నువ్వే కావాలనే సినిమా అంటే మీకు 3వ సినిమాకి నేషనల్ అవార్డు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇది కాదు సార్, అది 25 weeks సింగిల్ థియేటర్స్ షిఫ్టింగ్ లేకుండా ఆడిన సినిమా సార్. సో నువ్వే కావాలి అంటే అలా అంటే రామోజీ కాంపౌండ్ నుంచి ఎంటర్ అవడం అంటేనే కొంచెం కష్టం అంటారు కదా, మరి మీకు అది ఎలా? అదంతా క్రెడిట్ గోస్ టు స్రవంతి రవికిషోర్ గారు. మొత్తం అసలు నాకు రామోజీరావు గారు ఇదంతా నాకేం తెలియదు. రవికిషోర్ గారు ఇట్లా కొత్త వాళ్ళతో సినిమా అంటే అప్పుడు ఏం చేయాలనుకున్న టైంలో వాళ్ళకి ఏదో డీల్ కుదిరింది సార్. ఆయనే నన్ను, నా ఎంట్రీకి అక్కడ కారణం ఆయనే మొత్తం ప్లాన్ చేశారు, ఆయనే ఎగ్జిక్యూట్ చేశారు. నువ్వే కావాలంతా ఆయన ప్లానింగ్ వల్లే అలా జరిగింది. చాలా ఆ రోజుల్లోనే కాంపాక్ట్గా చేసాం. అట్ ది సేమ్ టైం అరకు సాంగ్స్ అది వెళ్ళి చాలా అసలు మ్యూజిక్ కానీ. అండ్ 6 minutes ఒక సాంగ్ వస్తే
హీ స్టూడ్ బై మీ. పాటను 6 minutes ఎడిట్ చేసి ఎడిట్ చేయదు, పాట అక్కర్లేదు, బాగుంది, అంత మ్యాటర్, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అవును ఉన్నట్టు ఉంటుంది. అవును సార్. అందులో కొంత స్టోరీ ఉంటుంది. అవును, అంటే సాంగ్ అంటే ఓన్లీ నాట్ జస్ట్ అంటే అక్కడే కదా హీరో అప్పుడే రియలైజ్ అవుతాడు. అన్ని సంవత్సరాల నుంచి కలిసి నడిచినా అప్పుడే రియలైజ్ అవుతాడు కాబట్టి ఆ జర్నీ కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని సార్ ఇంత లెంగ్త్ వచ్చిన సాంగ్ అంటే ఏం అక్కర్లేదని హీ స్టూడ్ బై మీ. మిగతా వాళ్ళు ఎంతో మంది చెప్పారు, మరి 6 minutes సాంగ్ కొత్త అబ్బాయి, కొత్త అమ్మాయి ఎలా చూస్తారు జనం, ఎందుకు చూస్తారు, పోనీ జస్ట్ డాన్స్ నెంబర్ కాదు అంటే అట్లా చాలా వెరీ మెమరబుల్ ఫర్ మీ. అలా చేసిన తర్వాత రామోజీరావు గారు కూడా చూసి ఆయన పర్సనల్గా ప్రశంసించారు, చాలా సంతోషం. బట్ కాతే మొన్న అదే చాలామంది ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, అంతకన్నా బాధపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది సార్. అసలు అంటే ఆయన ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండి. ఎంత సింపుల్ మ్యాన్ అంటే అంత ఆ రేంజ్లో ఉన్న మనిషి అంత సింపుల్గా ఉంటారంటాం. అది జనరల్గా చదువుతూ ఉంటాం, పుస్తకాల్లోనూ సినిమాల్లో చూపిస్తుంటాం. బట్ హీ వాజ్ సో ట్రూ. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ది వే హీ టాక్స్ టు యూ, చాలా గ్రేట్ మ్యాన్, గ్రేట్ సోల్. అయితే మీరు తరుణ్ లాంటి ఆర్టిస్ట్ని, అలాగే వేణు లాంటి చాలామంది ఆర్టిస్టులని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఇప్పుడు కమల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే ఒక డైలాగ్ ఉంటుంది శంకర్ దాదాలో, ఈ చేయి చూసావా చాలా రాక్ స్టాండ్గా ఉంటుంది, ఎంతమందికైనా ఆపరేషన్ చేస్తాను, బట్ నాకు సొంత కూతురు చేయాలంటే వణుకుద్ది అని అంటారు కదా. సో మరి ఆ పుత్ర వాత్సల్యం లాంటివి అవన్నీ వచ్చే స్క్రిప్ట్లో చేస్తున్నప్పుడు సార్? అందరికీ సినిమా బొమ్మ, నాకు సినిమా అమ్మ. సో నేనేంటంటే అదే ఇంపార్టెంట్. నా కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఆ సినిమాకి మాత్రం మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాలి. వాడికి అంతే సేమ్. అంటే నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళందరికీ కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ వాడు డైలాగ్ కరెక్ట్గా మర్చిపోయినా, ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోయినా ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది. యాక్చువల్గా ఆ చనువు కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఐ డోంట్ లెట్ హిమ్ టేక్ ఇట్ ఈజీ. సినిమా ఈజ్ సింపుల్, నాట్ ఈజీ. సో నేను వాడికి అదే చెప్తాను, నువ్వు వచ్చి పెర్ఫామ్ చేసి కెమెరా ముందు వరకే నేను తీసుకెళ్ళగలను, ఇక తర్వాత యూఆర్ ఆన్ యువర్ ఓన్. నేను నీ విజిటింగ్ కార్డు మాత్రమే, నీ రేషన్ కార్డు నువ్వే సంపాదించుకోవాలి. సో యూ జస్ట్ కమ్, నువ్వు కెమెరా ముందు కరెక్ట్గా ఇమోట్ చేయగలిగితే నిన్ను కెమెరా ప్రమోట్ చేస్తుంది. సార్ కాదు సార్, మీరు మాట్లాడుతుంటే ఇంచుకి పంచ్ అన్నట్టు ఇన్ని పంచాయి అంటే ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటా. అండ్ మై వైఫ్ తను నా మీద అందరికీ చెప్తూ ఉంటుంది, నా పంచులో నేను కాపీ కొట్టేస్తాను, కంప్లైంట్ అలా ఇస్తూ ఉంటుంది. కొన్ని నిజంగానే కొన్ని ఇన్స్పైర్ అవుతుంటాం, కాపీ కొట్టేసినవి కూడా ఉన్నాయి యాక్చువల్గా. అయితే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే త్రివిక్రమ్ గారు తర్వాత రైటర్ కింద వచ్చి రాసిన తర్వాత అనుకుంటారు, కానీ బట్ మీరు మాట్లాడుతుంటే మాకు తెలుస్తుంది యాక్చువల్గా. మేము అంతా లైక్ ఎ టీమ్, వెన్ యు ఆర్ ఎ టీమ్ మనం గీసుకోం ఈ గీతాన్ని. కానీ మీరు మీ విషయంలో ఒకటి మాత్రం నేను మెచ్చుకోవాలి సార్, అంటే మీరు ఇంత కంట్రిబ్యూట్ చేసి కూడా ఎవరి క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేసేవారు. అంటే అక్కడే మనకి తేడాలు వస్తుంటే చూసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బట్ మీరు ఇంత కంట్రిబ్యూట్ చేసి కూడా మాటలు రాసింది అర్థం కాబట్టి అన్న అతనికి ఇచ్చేయడం అనేది మాత్రం ఒక అట్లాగే. అంటే తల్లి సరస్వతి అండి. అండ్ యూనో దీనికి ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలు మనం పట్టించుకొని ఎవరో చెప్తారు. నాకు సినిమా మీద ఉన్న రెస్పెక్ట్తో మన్మధుడు సినిమా సార్ ఫైనల్ మిక్స్ జరుగుతుంది, ఇంజనీర్ ఉన్నాడు, ఆయన సినిమా అంతా చూసి డైరెక్టర్ చిన్న నేను గమనించాను తప్పు చెప్పొచ్చా, అయ్యో ప్లీజ్ వెల్కమ్. సోనాలి బింద్రే గారు అక్కడ వెళ్ళినప్పుడు అడిగితే నాకు కాఫీ నాకు ఇష్టం లేదని చెప్తారు. నాగార్జున గారు కాఫీ సోనాలి కదా ఈ అమ్మాయి, నాకు కాఫీ ఇష్టం లేదని చెప్తారు. కానీ ఫస్ట్ సీన్లో కాఫీతో వచ్చినప్పుడు సార్ కాఫీ అని వాడు తెచ్చిస్తాడు పక్కన, ఈయన తీసుకుంటారు. చాలా అది మైన్యూట్ డీటెయిలింగ్ అనమాట. నేను అన్నీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నాను, తను ఎక్కడో ఓవర్లుక్ చేశాను. ఐఎమ్ హ్యూమన్, ఐ క్యాన్ బి రాంగ్. అండ్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ ది రైట్ టు బి రాంగ్. యూనో అప్పుడు థ్యాంక్స్ అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే ఏం చేశాను, దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ షూటింగ్ ఏం చేయలేదు సార్, ఆ కాఫీ మ్యూట్ చేశాను.
సార్ పట్టుకొచ్చింది ఏదో ఒకటి దాంట్లో ఏదైనా అవ్వచ్చు అది. థ్యాంక్ యూ అని తీసుకుంటారు. సో మనకి కరెక్ట్ చిన్న విషయం అని చెప్పాడు. అట్లా ఎవరు ఏం కాంట్రిబ్యూట్ చేసినా వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకెంతో హాయిగా ఉంటుంది. అయితే చాలామంది ప్రేక్షకులకు అపోహ ఉంది, అది అపోహ అని నాకు తెలుసు, సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది తెలుసు. బట్ బయట వాళ్ళ కోసం ఇంకొకసారి నేను అడుగుతాను సార్, త్రివిక్రమ్ గారికి మీకున్న బాండింగ్ అనేది చాలామంది చెప్తారు నాకు. అంటే ఒక గురు శిష్యుల కన్నా మించిన బాండింగ్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ని మించిన బాండింగ్ అని నాకు చాలామంది చెప్పారు. ఈవెన్ అంటే నాకు చెప్పిన వాళ్ళు సార్, అంటే స్రవంతి రవికిషోర్ గారు కాంపౌండ్ అక్కడ చూసిన వాళ్ళు నాకు, నేను వాళ్ళ దగ్గరగా తిరిగిన మనిషిని కాబట్టి చెప్పారు. బట్ చాలామందికి మీరు వీడియో ఎలా అనుకుంటారు కదా సార్, అసలు అంటే అలాంటి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నవ్వుకుని ఊరుకుంటారా? అంతే, నవ్వుకుని మేము వీఆర్ బేసికలీ ఫ్రెండ్స్. అంతే, ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ మాకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వి థింక్ అలైక్. ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా చూస్తారు. ఒకే రకంగా, ఓ ఇది బాగుంది, ఈ నోస్ ఈ డైలాగ్ చేస్తే ఈయన రిజెక్ట్ చేస్తారని తెలుసు. అండ్ ఒక్కొక్కసారి చాలా అసలు మీరు సపోజ్ నువ్వే కావాలి సినిమా ఒక స్క్రిప్ట్ ఎంత ఉంటుందో ఒక 2 స్క్రిప్ట్లు అలాంటివి చేసి పక్కన పడేసి అందులో నుంచి క్రీమ్ తీసుకుని మాత్రమే సినిమా తీసు. సో యూ విల్ సీ, అంటే అది మలయాళం ఫిల్మ్. అవును సార్. దాన్ని తీసుకుని మన నేటివిటీకి మార్చి చేసినప్పుడు ఎన్నో డైలాగులు, ఎన్నో సీన్లు ఎడిట్ చేసుకుని ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. నేను అదే మొన్న కూడా చెప్పాను, నేను కథకు కాపలా కాస్తాను, సీన్స్ కథ నుంచి బయటికి వెళ్ళిపోకుండా. యూ కెనాట్ డిబేట్. ఒక రాంగ్ ఎక్స్ప్రెషన్, ఒక రాంగ్ డైలాగ్ విల్ స్పాయిల్ ది మూడ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది ఆడియన్స్ ఆల్సో. అందుకని వాళ్ళు అలాగే బిహేవ్ చేయాలి. రామోజీరావు గారి గురించి ఇందా చెప్తూ గొప్ప విషయం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు పాట అన్నయ్య రాశారు శాస్త్రి గారు. అది రామోజీరావు గారికి ఒక కాపీ తీసుకెళ్ళి మధ్యలో ఒక ఆయన చెప్పారు, ఒకసారి ఆయనకి పాట చూపించండి. ఆయన అడిగారు నన్ను, డైరెక్టర్ గారు అని అంటాడు. భాస్కర్ అని పిలవరు. డైరెక్టర్ గారు, అబ్బాయి చిన్న కుర్రోడు, ఆ అమ్మాయి చిన్నపిల్ల. ఇక్కడ రాసిన లైన్ ఏంటి? గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలత, అవును, నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా. వాళ్ళకి ఆయన సెల్యూట్ చేశాను. ఆ పాట వాళ్ళు పాడరు సార్, నేను పాడతాను. ఇట్స్ బ్యాక్గ్రౌండ్. అవును. సో అందుకని వాళ్ళ లిప్ ఉండదు, వాళ్ళ పరిస్థితిని డైరెక్టర్ చెప్తున్నాను. ఆ పాట నేనే తీశాను సార్, దానికి కొరియోగ్రఫీ, ఆ సీన్స్ అవన్నీ. అట్లా నా ప్రతి సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేనే చేస్తాను. మల్లీశ్వర్లో కూడా అంతే. నైస్ సార్. సో అట్లా ప్రతి దాంట్లో ఒక అంటే ఫీలింగ్ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటే అది నేనే చేస్తాను, షూట్ చేస్తాను. ఇప్పుడు ఉషాపర్ణేలో కూడా అలాంటి సాంగ్ ఉందా సార్? ఉంది సాంగ్ ఉంది. అట్లా ఇట్స్ మై హాబీ. సార్. అయితే ఉషాపర్ణి విషయానికి వస్తే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక కథని దాటి నేను కథను దాటి బయటికి వెళ్ళను, బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్తాను చెప్పి. అంటే ఉషాపర్ణి చూస్తుంటే మాకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద స్టోరీ అనేది. మీకు అంటే స్ట్రైకింగ్గా ఇది ఖచ్చితంగా ఒక జిలేబీ లాంటి సినిమా తర్వాత డిసప్పాయింట్ అయ్యాము, మనం ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టగలం అనే కాన్ఫిడెంట్ ఇచ్చిన ఎలిమెంట్ ఏంటి సార్ ఉషాపర్ణిలో మీకు? అంటే ఇది ఫుల్ మీల్స్. జిలేబీ ఓన్లీ హ్యూమర్, ఓన్లీ సరదా, వేరే ఎటువంటి ఎమోషన్ ఒక రాత్రి జరిగింది, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జరిగింది. సో అందుకని వేరే ఎమోషన్ పెట్టే ఛాన్స్ లేదు. ఐఎమ్ ఆల్వేస్ ట్రూ టు ది సోల్ ఆఫ్ ది స్టోరీ. దాన్ని మనం మార్చకూడదు. ఫస్ట్ వాళ్ళు ఏదో అనుకుని నా కొడుకుని అడిగారు, 4 క్యారెక్టర్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒకటి. తర్వాత వాడి ద్వారా నన్ను అప్రోచ్ చేస్తే బాగుంటుందని. ఇక వాడు కూడా డాడీ మీరు చేస్తే బాగుంటుందని. ఇదేమో మరి మన కైండ్ ఆఫ్ ఫుల్ మీల్ సినిమా కాదు, అందులో ఎమోషన్స్ లేవు, అందులో ఓన్లీ హ్యూమర్ ఉంది, సరదాగా ఉంది ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఇక కొంచెం ఆలోచించి టైం తీసుకుని అవి ఒప్పుకున్నాను, చేసాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్. బ్రహ్మాండంగా చేసింది. దాన్ని హ్యూమర్ అంతా కొంచెం మార్చేసి ప్రాపర్గా చేసాం. కానీ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గరికి సరిగ్గా తీసుకెళ్ళలేకపోయింది, ఏదో సంథింగ్ జరిగింది. అందుకని ఇలాంటి స్క్రిప్ట్ అనుకోండి, ఇది
యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. షూర్ షాట్. చక్కగా మీకు అంటే దీని మీద కొంచెం ఇలాంటి కాన్ఫిడెంట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటివి చేశాను. అవును సార్, అవును. మీకు నువ్వు నాకు నచ్చావు ఆ జానర్లోనే ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. సో ఇట్ విల్ క్యాటర్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ది థియేటర్. ఎస్ సార్. అంటే ఫస్ట్ జిలేబీకి అవకాశం మీ అబ్బాయి మీకు ఇప్పించాడు అంతే. ఇన్ఫ్యాక్ట్ నేను అది ఫస్ట్ కొంచెం హెజిటెంట్గా ఉంటే కొంచెం ఇంట్లో బ్లాక్మెయిలింగ్ కూడా ఉంటుంది. ఆవిడ అన్నం వడ్డిస్తూ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తారు సొంత కొడుకుని చేయడానికి ఏంటి ఇట్లాంటి ఇలా చూసి సరే ఓకే సార్ మీరు చెప్తే నమ్మరు నాకు, మళ్ళీ నువ్వు నాకు నచ్చావు మన మొదలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీరు చెప్తా ఉండే సార్. సో ఆ విధంగా మీరు అలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎంజాయ్ చేస్తాను అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. చాలా అంటే టైట్గా ఉంటుంది. టైట్గా ఉంటుంది కానీ అది మేము ఆడియన్స్ దగ్గరికి సరిగ్గా తీసుకెళ్ళాము సార్. అయితే నువ్వు నాకు నచ్చావు అనేది మీరు ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, నువ్వు నాకు నచ్చావు లాంటి ఫిల్మే అని చెప్పి. నువ్వు నాకు నచ్చావు అనేది అప్పటి వరకు వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ ఒక రకం, నువ్వు నాకు నచ్చావు నుంచి వేరే రకంలోకి మార్చి ఇంటెన్షనల్గా మార్చాము. అదే అదే ఆయన సినిమాలన్నీ చూసి ఇలా చేస్తున్నారు. అసలు ట్రాక్ అనేది తీసి పక్కన పెట్టి కామెడీ ట్రాక్ సెపరేట్గా ఉండకూడదు. కామెడీ క్యారెక్టర్లోనే ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి. కొంచెం అంటే అందుకనే మీకు సహజంగా ఎందుకు అనిపిస్తుందంటే ఏది ఫోర్స్ చేసినట్టు ఉండదు. జస్ట్ అలా సరదాగా జరిగిపోతుంది అనమాట. ఆ ఇంట్లో పనిచేసేవాడు బంతి, వాడు కొంచెం ఎవరైనా ఒక ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పొగరగా ఉంటాడు. అలా ఈయన వస్తే డామినేట్ చేయడం ట్రై చేస్తుంటాడు, ఈయన తిరిగి డామినేట్ చేయడం అన్నీ చాలా సహజంగా ఉంటాయి. అండ్ ది బ్యూటీ ఆఫ్ వెంకటేష్ గారి క్యారెక్టర్ ఈజ్ హీ ఈజ్ ఆల్వేస్ హిమ్సెల్ఫ్. తను ట్రై చేస్తాడు వెంటనే, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆయన సీరియస్గా చూస్తాడు, అలాంటివి కాకుండా మామూలు సడన్గా అట్లా ఈ చిన్న చిన్నవన్నీ ఇట్ మేక్స్ హిమ్ వెరీ లవబుల్. చాలా రియల్గా ఉన్నాడు ఈయన. నాట్ లైక్ ఏ హీరో, దగ్గరికి వెళ్ళలేము, చాలా ప్రోటోకాల్ ఉంటుంది. దాంట్లో అంటే అంత పెద్ద హీరోకి మీరు అక్కడ ఇడ్లీ పోసే సీన్ తర్వాత ఆయన వేసిన డ్రెస్ అంటే అలాంటివి ఏమి అసలు గొప్పతనం కదా అది. ఆయన గొప్పతనం ఆయన ఒప్పుకోవటం. మనం ఏదో వెళ్తే కొంచెం బాగుంటుందా ఇలాంటిది అని ఆయన అసలు అడగరు. బాగుంటుంది అని అంటే ఆర్ యు షూర్ ఫినిష్ అంతే ఎనీథింగ్. అట్లా చాలా ఉన్నాయి ఆ సినిమాలో, చాలా. అసలు చివరికి వెళ్ళేసరికి ఆ రోజుల్లో అందరూ ఏమన్నారంటే దిల్వాలే దుల్హనియా వచ్చింది, ఆ ట్రైన్ ఎపిసోడ్ ఫైట్ ఇవన్నీ లేనిదే సినిమాలు ఆడమన్నారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఫైట్ పెడితే వాళ్ళు చూపించేశారు కదా, మళ్ళీ మనం వాళ్ళని ఫాలో అయినట్టు ఉంటుంది. అవునవును సార్. ఫైట్ ఉండాల్సిన నెసెసిటీ లేదు. అవును, ఆ ఎమోషన్ ఉంటే చాలు. కత్తి రాయి అని అంటే వచ్చేసి చాలు ఎమోషన్, అంటే ఆయన కన్వే చేయాలని కూడా వచ్చేసింది అక్కడ, వచ్చేసింది. ఇంకా అలాంటప్పుడు మనం దాన్ని ఫోర్స్ చేయదు. ఇప్పటిదాకా ఏం ఫోర్స్ చేయాలి, అది కూడా ఫోర్స్ చేయొద్దని అట్లా ఆగాము. అండ్ పెయిడ్ ఆఫ్. ఇది నేను విజయవాడలో సార్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వచ్చిన సినిమా. నేను టికెట్లు దొరక్క బ్లాక్లో కొనుక్కొని చూసాను అప్పట్లో. అంటే అప్పుడు థియేటర్లో వైవాన్ అప్సరా థియేటర్ పేరు కూడా గుర్తుంది నాకు. బాల్కనీ కూడా దొరకకపోతే డ్రెస్ సర్కిల్లో నేను బ్లాక్లో కొనుక్కుని టికెట్ తీసుకుని చూసిన సినిమా అనమాట. యాక్చువల్గా ఇది సార్ 175 days స్ట్రైట్ అవే సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంతమంది రాసింది ఏంటంటే ఈ సినిమాలో ఉన్న డైనింగ్ టేబుల్ సీన్ ఏదైతే ఉందో అది ఒక ఇంగ్లీష్ సినిమాలోంచి తీసుకున్నారు అని చెప్పేసి వచ్చింది. తర్వాత త్రివిక్రమ్ గారు దాన్ని ఒప్పుకోవడం అనేది జరిగింది. అదే మీకు అప్పుడులో ఏమన్నా అనిపించింది సార్? అదే అయ్యో చాలా ఉన్నాయండి. అయ్యో మీరు అసలు నేను అలాంటివన్నీ దాచటానికి ట్రై చేయను. ఎన్ని ఇన్స్పిరేషన్లు తీసుకున్నాము, ఎంత నేను అంటాను 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. ఓకే, దాన్ని తీసుకుని దాన్ని ప్రాపర్గా అంటే అక్కడ అది బాగుంది కానీ అలా పెట్టలేము, ఇక్కడ యాజ్టీస్గా పెట్టలేము. మన క్యారెక్టర్ ఒప్పుకోవాలి, మన అట్మాస్ఫియర్ స్క్రీన్ ప్లేలో రావాలి, అది ఒప్పుకోవాలి. అంటే అది ఒప్పుకుందే మనం ఏం చేయలేము. అవును సార్. అప్పుడు మనం ఫోర్స్ చేసినట్టు అవుతుంది. అది ఒప్పుకోకుండా మనం సీన్ పెడితే ఫోర్స్ చేసినట్టు. అవును సార్. అది సహజంగా వెళ్ళాలి. సో ప్రకాష్ రాజ్ గారు మంచి డిగ్నిఫైడ్గా వెళ్ళాలంటే నాకే అనిపిస్తుంది అలా ఉంటే బోరింగ్గా ఉంటుంది క్యారెక్టర్, ఎప్పుడు టైట్గా ఉంటాడు. సో అందులో నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే కష్టంలో కూడా కామెడీ చూడాలి. కష్టంలో కూడా కామెడీ చూస్తే చాలా హాయిగా ఉంటుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? ది గ్రేట్ చార్లీ చాప్లిన్. కష్టంలో ఉన్న సీన్స్లో ఆయన ఎంత కామెడీ పండిస్తారో, బా
ఏంటి అంటే నిజంగా జీనియస్లు అలాంటి వాడు. అట్లా కష్టంలో కూడా కామెడీ, ఈయన ఎంత సీరియస్గా ఉంటూ ఆయనతో చిన్న కామెడీ చేస్తాం. అలా ఆయన ఏం కామెడీ చేయడం కావాలని సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తాం. అలా అన్ని క్యారెక్టర్స్లో కొంచెం ఒక సైడ్ ఉంటుంది. మన ఇంట్లో కూడా చూస్తుంటే తండ్రి సీరియస్గానే ఉంటాడు, కానీ ఎక్కడో చిన్న పంచ్ ఉంటుంది తల్లి దగ్గర, అట్లా సిస్టర్స్ దగ్గర. అది అంటే మనం తీసుకునే విధానం బట్టి సార్. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు ఇంట్లో బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి మాకు చెప్తే మాకు ఇంత అది చెప్పడం కూడా కరెక్ట్గా వచ్చి ఉంటే అది కామెడీ అవుతుంది. బట్ ఆ టైం సిచ్యువేషన్ కామెడీ కాదు అది. అక్కడ మీరు చెప్పిన విధానం మాకు అనిపించింది. అది అట్లా సహజంగా జరుగుతాయి అనమాట. అలా కష్టాల్లో కూడా కామెడీ ఎత్తుకున్నట్టు ప్రతి క్యారెక్టర్లోనూ. ఓకే, అందుకే రైల్వే స్టేషన్లో వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని వెళ్ళి సార్ ఏం కావాలి సార్ అంటారు వెంకటేష్. ప్లాట్ఫామ్ నెంబర్ అంటాడు. అంటే ఊహించని డైలాగ్, అవునవును, ఊహించని రియాక్షన్. అక్కడ అంతకు మించి రాయలేం సార్, అది ఊహించని రియాక్షన్. అవును. అండ్ అందుకే వెంకటేష్ గారి క్యారెక్టర్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా తిరిగి వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారిది ఒక విధంగా ఉంటుంది రియాక్షన్, సుధ గారిది ఒక విధంగా ఉంటుంది, అట్లా ఆర్తిది ఒక విధంగా ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. అందరి రియాక్షన్ అయితే ఉంటుంది. సునీల్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అవును, అనుభవించు రాజా అని సిగరెట్ మళ్ళీ తిరిగి వస్తాడు ఈయన. సార్ చేసి అన్ని చేసి ఇంకేమన్నా కావాలా సార్ కొంచెం మనశ్శాంతి. అది ట్రాజిక్ సిచ్యువేషన్ కానీ కామెడీ డైలాగ్ అట్లా. అలా మీకు మల్లీశ్వర్లో కూడా ఉంటుంది. అదే సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఒక హిట్ కాంబినేషన్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు సార్, మళ్ళీ సేమ్ హీరోతో కాంబినేషన్ అంటే అసలు ఒక పీక్స్లో అంచనాలు ఉంటాయి. ప్లస్ అప్పట్లో కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ గురించి కథలుగా చెప్పుకున్నారు. ఏం సార్ అసలు ఎలా అనుకున్నారు అసలు? అది నేను చాలామందిని పిలిచి చూడటం అంతా జరిగింది. నేను ఒక టీవీ యాడ్లో అమ్మాయిని చూశాను కట్టినా, ఎందుకో సమ్హౌ ఐ లైక్ దట్. సో తనకి ముంబైలో పట్టుకుని వెళ్ళి కథ చెప్పాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగుంది సార్ నాకు క్యారెక్టర్, అప్పుడే ఏదో హిందీలో ఇంత ముక్క చేసింది అంతే. అంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. తప్పకుండా సార్, ఓకే. అమ్మాయిని పిలిచారు, సురేష్ గారు చూసాం, ఇక్కడ ఫోటోషూట్ చేసాం. అంతా చేసిన తర్వాత తను ఎందుకో ఇంకా హెసిటెంట్గా ఉంది, ఒప్పుకోవట్లా. సరే రావట్లేదని ఇంకా చాలామందిని ఇప్పుడున్న సోకాల్డ్ ఈ మిస్ ఇండియా ఆటలలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాం. ఓకే సార్. సో చివరికి ఇంకో ఆల్రెడీ ఉన్న హీరోయిన్ కూడా అని అనుకున్నాం. నాకు పక్కన మాత్రం వీళ్ళందరూ ఓకే, మీరు చెప్పే వాళ్ళందరూ చాలా బాగుంటారు, మంచి ఆర్టిస్టులు, మంచి ప్రొఫెషనల్, కానీ మల్లీశ్వర్ కాదు. మల్లీశ్వర్ అంటే మీ దృష్టిలో, నా దృష్టిలో నాకేదో అట్లా ఉండాలండి అంటే చాలా కష్టమైంది. కానీ అమ్మాయికి ఆయన ఎంత ఏంటి నాకు తెలియదు, కానీ షీ వాజ్ పెయిడ్ వెరీ హైలీ. అప్పుడు నేను తను కూర్చోబెట్టి అడిగి ఏంటి నీ ప్రాబ్లం అంటే, నాకు ఐఎమ్ స్కేర్డ్. వై? ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంది. యూ నో హిందీ? నో అంది. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్. యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు. ఎనీవే ఇట్స్ మై ప్రాబ్లం. విల్ మేనేజ్, చూద్దాం, 2 రోజులు చూడు, నీకు నచ్చకపోతే వెళ్ళిపో, విల్ కాల్ ఇట్ ఆఫ్. ఓకే అంది. అలా వైజాగ్ ఫస్ట్ షెడ్ 2 రోజులు చేస్తే షీ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఇంతేనా, ఇదైతే ఈజీగా ఉంది అంటే మీరు చేసి చూపిస్తున్నారు, సేమ్ అలా చేయమంటున్నారు అంతే, దట్స్ నో ప్రాబ్లం, ఐ కెన్ డూ ఇట్. తనేమనుకుందంటే మొత్తం తను బిహేవ్ చేయాలి, పెర్ఫామ్ చేయాలి అంతా చేసింది క్లైమాక్స్లో. బట్ మీరు చేసి చూపించే విధానం కూడా ఉంది, ఈజీగా అనిపించింది. అలా కంటిన్యూ చేసాం. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అది. ఎంత హార్డ్ వర్క్ అంటే క్లైమాక్స్కి వెళ్ళేసరికి నన్ను ఆల్మోస్ట్ అడిగింది, మీరు నన్ను చీట్ చేశారు, ముందేం చెప్పారు నాకు, ఇంతంత లైన్ నేను చేసి చూపిస్తాను, నువ్వు చెప్పడం అంతే అని. ఇవాళ ఏమో 3 పేజీలు డైలాగ్ ఇచ్చారు, రాత్రి చదువుకుని వచ్చి నన్ను చెప్పమంటున్నారు, నేను ఎలా చెప్తాను అంటే. అప్పుడు నేను అన్నా, నువ్వు చెప్పలేనంటే నీ వెనకాల కెమెరా పెట్టి తీసేస్తాను, నాకు పేరు వస్తుంది. నువ్వు చెప్తే నా వెనకాల కెమెరా పెట్టి నీ ఫేస్ పెట్టి నీకు పేరు వస్తుంది. అప్పుడు అంది, నాకు పేరు రాకపోయినా పర్లేదు సార్, మీకు రాకూడదు, అందుకని నేను నేర్చుకుని వచ్చి చెప్తాను వచ్చి. అలా సరదాగా చేసేవాడు. అదే సార్, అదే అట్లా చాలా. కానీ అంటే ఇప్పుడు మీరు హైయెస్ట్ పెయిడ్ అన్నారు, అప్పటికి అమ్మాయి ఏం చేయలేదు కదా, మరి ఎందుకు అంత పే చేయాల్సి వచ్చింది అంటే? అది తప్పు నాదే, నేను ఇన్సిస్ట్ చేయటం వల్ల. ఈఎంఐ మల్లీశ్వర్, లలిత్ మాల్ ప్యాలెస్, వెంకటేష్ గారు అంటే, నేను నా ఇన్సిస్టెన్స్ సగం తప్పైనా కూడా, బట్ నేను సినిమా కోసమే, నాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. అవును సార్, అవును. కానీ ఆ అమ్మాయిలో ఉన్న గెయిట్, ఆ రాయల్టీ, ఆ ఇన్నోసెన్స్,
అంటే కోడిగుడ్లు వచ్చి మార్కెట్లో తీసుకున్నప్పుడు డజన్ ఎంత లెక్క కూడా రానంత ఇన్నోసెంట్గా ఉండాలి. అవును. కానీ అమ్మాయి చూస్తేనేమో అసలు అపూర్వపు సౌందర్యవతిలా ఉండాలి. ఆ ఇంట్రడక్షన్ మీరు వాష్ బేసిన్లో స్నానం చేస్తున్నప్పుడు ఇదంతా మ్యాచ్ అవ్వాలి. ఎస్ సార్. మ్యాచ్ అవ్వాలంటే ఆల్రెడీ చూసేసిన అమ్మాయిని ఇంత ఇంపాక్ట్ నేను క్రియేట్ చూడలేము. ప్లస్ ఇంపాక్ట్ చేయలేము. ఎవరో సంథింగ్ ఎవరు చూపిస్తున్నారు అంటే అట్లా. లాస్ట్లో కూడా రాయల్ చైర్లో వచ్చి కూర్చుంటుంది కదా, క్రౌన్ అది పెట్టుకునే, అక్కడ ఎలిగెన్స్ ఉండాలి. ఎలిగెన్స్ ఉండాలి. షీ షుడ్ లుక్ లైక్ ఎ ప్రిన్సెస్ అండ్ బిహేవ్ లైక్ ఎ సింపుల్ గర్ల్ ఇక్కడికి వచ్చినప్పుడు. అట్లా అవన్నీ కుదిరినాయి. సార్, సునీల్ గారిని 2 సినిమాలతో, ఒక సినిమాతో స్టార్ని చేసి పెట్టేశారు మీరు యాక్చువల్గా. అయితే మీ అల్లుడు రవి శివతేజ ఎప్పుడు అడిగినా చెప్తూ ఉంటాడు, నాకు సునీల్ గారి కామెడీ అంటే ఇష్టం, సునీల్ గారిలా చేయాలని చెప్పి. సో మరి ఈ సినిమాలో మీ టింజ్ ఆఫ్ కామెడీ ఎలా చేయించారు సార్ ఆయన? అసలు వాళ్ళిద్దరు టైమింగ్ చాలా బాగుంటుంది. కమల్దీను తేజది. ఓకే. అండ్ సునీల్ క్యారెక్టరైజేషన్లో చాలా, అంటే సునీల్కి ఒక హై ఎలా వచ్చిందో ఆ స్లాట్ కొంచెం ఖాళీగా ఉంది. అవును సార్, ఇప్పుడు ఎవరు లేరు, అది ఫిల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వస్తాడు తేజ వస్తాడు. బేసికల్లీ ఈజ్ టాలెంటెడ్. నేను క్యారెక్టరైజేషన్ గురించి ఇదేనే కాదు, తను బయట కూడా చేసేటప్పుడు తన దగ్గర టైమింగ్ ఉంది. అండ్ బేసికల్లీ ఆ టాలెంట్ ఉండటం వల్ల మనం కరెక్ట్ క్యారెక్టర్ ఇస్తే చాలు. ఇప్పుడు మా సినిమాలన్నీ క్యారెక్టరైజేషన్ వల్లే వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్. అవును, మంచి క్యారెక్టర్ పడింది కాబట్టి ఇంకా హైలైట్ అవుతుంది. సునీల్ గారు ఎవరికి తెలియదు కదా సార్ అప్పుడు దాకా. నువ్వు నాకు నచ్చే ముందు వరకు బంతి క్యారెక్టర్ స్వయంవరంలో చేయాల్సింది. తను వేరే సినిమాకి వెళ్ళిపోవడం వల్ల మిస్ అయిపోయి తను తిరిగి వచ్చేసరికి ఇంకోళ్ళతో షూటింగ్ చేయిస్తాం. ఈ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. అప్పుడు త్రివిక్రమే నాతో, లేదు సార్ నా ఫ్రెండ్, మేము రూమ్మేట్స్, ఆ సినిమా మిస్ అయింది, ఇది ఏమైనా పెట్టాలంటే ఫోర్స్డ్గా పెట్టాం, నువ్వే కావాలి. కానీ దాన్ని డైలాగులు అట్లా ఇట్లా కలిపేసి దానికి చిన్న కామెడీ, అంటే 5 ఏళ్ల నుంచి అదే కోర్స్ చేస్తున్నా అలా కలిపేసాం. అంతేగాని అదర్వైజ్ వీళ్ళందరికీ ఏజ్ గ్రూప్ కానీ వీళ్ళందరికీ మ్యాచ్ కాదు ఫిజికల్గా. సో అలా మ్యాచ్ చేసేసి సో అంటే ఈ సినిమా తర్వాత సునీల్ గారి రేంజ్లో అలా ఉంటుంది. ఎందుకంటే అంత టాలెంట్ ఉంది. నేనే ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే, బట్ మీరు చూస్తారు కదా, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ హింట్ అనమాట. తనకు కూడా అదే చెప్తుంటాను, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తుంటాను. అండ్ ఈజ్ వెరీ ఫోకస్డ్, చాలా డిసిప్లిన్, చాలా ఫోకస్. అండ్ ఆ తపన ఉంది, బేసిక్గా తపన ఉండాలి. ఏమున్నా లేకపోయినా పర్లేదు, మీకు అది చెయ్యాలి, నేర్చుకోవాలి, ఆ తపన ఉండాలి. అది అతనిలో చాలా ఉంది. అండ్ అందుకని ఐ బిలీవ్ యూ కెన్ డూ ఇట్. అయితే సార్ యాక్చువల్గా మన్మధుడు అనే సినిమా ఎంత పెద్ద హిట్ ఇదంతా తెలుసు సార్ యాక్చువల్గా. అయితే దాని మీద నాగార్జున గారు మన్మధుడు 2 చేసినప్పుడు ఒక గెట్ టుగెదర్ పెట్టుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ త్రివిక్రమ్ గారు ప్రెజెన్స్ లేకపోవడం అనేది కొంతమంది క్వశ్చన్, అంటే మీరు అన్నీ అన్నారు కదా, నేను ఏ దాయినని చెప్తున్నారు కాబట్టి ఒకసారి అడగలుగుతున్నాను సార్ ధైర్యంగా. సో ఈ ప్రెజెన్స్ లేకపోయేసరికి ప్లస్ నాగార్జున గారు కూడా త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడకపోవడం అనేది అప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు యాక్చువల్గా. ఏంటి చాలా అంటే నిజం చెప్పాలంటే ఆ టైంకి ఎప్పుడన్నా ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు అందరూ ఖాళీగా ఉండాలి. ఓకే. అండ్ నేను ఖాళీగా ఉన్నాను, నన్ను పిలిచారు, నేను వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నా 60th ఇయర్ కంప్లీట్ అయితే మేము బ్యాంకాక్ వెళ్ళి, నేను నా వైఫ్తో. అంటే నాగార్జున గారు అంత ఒకళ్ళ గురించి కావాలని మాట్లాడకుండా ఉంటాం, అట్లా అలాగెప్పుడు ఉంటుంది. అసలు నేను అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు, ఇవన్నీ వింటమే కానీ. అండ్ నేదర్ త్రివిక్రమ్ ఇస్ లైక్ దట్. మొన్న సినిమా జరుగుతుంటే లాస్ట్ డే తను వచ్చి ఏంటి సార్ ఎక్కడ ఉన్నానంటే షూటింగ్ చేస్తున్నాను ఇక్కడ సారథి స్టూడియోలో, 1 గంటలో వస్తున్నాను. వచ్చి కమల్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. అవును, క్రికెట్ కూడా ఆడేవాళ్ళు అండ్ అట్లా కాబట్టి వచ్చి జస్ట్ కాసేపు సరదాగా కూర్చొని కాఫీ తాగి, మేము ఎప్పుడు కూర్చున్నా కాసేపు కబుర్లు చెప్పుకుని అల్లరిగా జోక్స్ చేసుకుంటూ అంతే టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి పర్టికులర్ రీజన్ ఏమి ఉండదండి. ఓవర్లుక్ చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ దాన్ని రాసుకోవడం అంతే అలా చూస్తారు. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఏదో క్యారెక్టర్లో ఏదో భాస్కర్ అని ఈయన ఏదో పెడితే వెంటనే భాస్కర్ అని ఆయన ఏదో జోక్ వేస్తారు ఆ సినిమాలో, అత్తారింటికి దారి ఇది బద్దం భాస్కర్ అని పెడతారు యాక్చువల్గా. మీకు విషయం నేను చెప్పింది మీకు తెలియదు కదా, ఇప్పటికీ తెలియదు సార్, ఇప్పటివరకు తెలియదు. వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్. వాళ్ళ నాన్నగారితో ఆయన ఎంత సరదాగా ఉంటాడంటే, థరో జెంటిల్మెన్ ఆయన, పెద్ద ఆయన భాస్కర్ గారు, అంత జోవియల్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ తీసుకుని పెడితే అందరూ ఇలా అనుకుంటారు. అంటే
ఎప్పుడు కూడా మన సృష్టిలో లోపం ఉండదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. అలా చూస్తారు అందరూ. అదే సార్. ఇప్పుడు మా ఇద్దరికి చాలామంది అడుగుతారు, గొడవలేనియండి, కొట్టుకున్నారా, ఎవరు గెలిచారు, ఒకవేళ కొట్టుకుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళారు, గాయలేనే మీకు ఎన్నాళ్ళు పెట్టింది తాగి అంటే అప్పుడు మీరు చెప్పాలి సార్, ఇగో ఈ పక్కన కొట్టింది ఆయన కొట్టింది, ఇక్కడ ఆయన. సో అసలు ఈ వైలెన్స్ అంటే ఇంత ఇష్టం ఎందుకు అయిపోయిందో అంటే మీనింగ్లెస్ అయిపోయింది వైలెన్స్. అండ్ అది కూడా మనం అకారణంగా ఊరికనే ఇద్దరు మనుషులు కొట్టేసుకుంటారా, తిట్టేసుకుంటారు, వర్క్ చేయనంత మాత్రాన గొడవలు పడినాడు. నేను కలవటం అలాగే కలిసాం. ఫస్ట్ తను చెప్పిన కథ నాకు నచ్చలేదంటే సరిపోద్ది సినిమాకి, ఇది నెగిటివ్గా ఉందని నేనంటే మూడు రోజులు అసలు వాళ్ళు రాలా, ఒకేసారి వదిలేసాం సినిమా. మళ్ళీ 3 days తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చి సరే మీరు ఏదో మారుస్తారు, స్వయంవరం మార్చమంటే అప్పుడు మేము కూర్చుంటే అప్పుడు రండి కూర్చొని ఇద్దరం కూర్చుని ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ట్ ది స్టోరీ, ఓన్లీ స్క్రీన్ ప్లే. తనన్నాడు భలేవాళ్ళు సార్, మీరు ఎలా అంటే అలా చేద్దాం, నాకు అసలు అలాంటి హ్యాంగప్స్ ఏం లేవు. సో వీ ఇన్స్టెంట్లీ బాండెడ్. ఓకే. ఆ తర్వాత వీ స్టార్టెడ్ లైకింగ్ ది సేమ్ కైండ్. అప్పుడు అర్థమైంది ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నాం, ఒకే విధంగా ఆలోచిస్తాం, ఏదైనా బాగాలేదన్నా ఇద్దరం అలా విమర్శించుకుంటాం. అదే సార్, అంటే ఇప్పుడు బయటకు మనం సినిమా తీసేసిన తర్వాత బయట చూసి విమర్శించే బదులు ఇక్కడే విమర్శించేసుకుంటే అయిపోయాయి కదా. మా రూమ్లో అయిపోయింది. అదే అందుకే నేను ఇందాక అన్నది మీకు, ఇద్దరు టేబుల్ మీదే ఎడిటింగ్ అయిపోతుంది. ఇంతేనా మనం రాయగలిగింది, ఎందుకంటే మంచి డైలాగ్ రాయలేమా, తీసే మళ్ళీ 2 కట్టలు మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ అలా ఈజీగా ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అది మాత్రమే ఉంచుకుంటాం, కామా ఫుల్ స్టాప్ సహా. ఇద్దరు కూర్చునే రాసుకునేవాళ్ళు అంతే. ఇద్దరు మాకు గది ఇచ్చేవాళ్ళు, రవికిషోర్ గారు. టైంకి రావటం, బయటికి నేను బాగా టైంకి తింటాను, తనకు కూడా అదే అలవాటు. 1 o'clock భోజనం చేయాలి, తర్వాత 1/2 hour బ్రేక్, మళ్ళీ తర్వాత నాకు అట్లా అలవాటైంది. అలాగే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రోజంతా కష్టపడేవాళ్ళం కాదు, రోజంతా. కానీ 4.5 గంటలు అయిపోతే ఆ తర్వాత అంతా జస్ట్ సినిమా గురించే. అక్కడ ఆ సీన్ బాగుంది, ఈ బాగుంది, ఆ సినిమా బాగుంది, అలా సినిమాల గురించి కొంచెం క్రియేటివ్ అలాంటి అంతే టాపిక్, నో గాసిప్. అయితే మన్మధుడు సినిమా పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు నాగార్జున గారికి పర్ఫెక్ట్ టైటిల్ అని, కింద క్యాప్షన్ చూడగానే అందరూ షాక్ అయిపోయారు, హీ హేట్స్ ఉమెన్. హేట్స్ ఉమెన్ ఫస్ట్ నేను పెట్టిన తర్వాత నన్ను అడిగారు, మీరు పెట్టి ఈ టైటిల్ నా సినిమాలన్నీ నేను మీరే పెట్టి అన్ని ఆల్ టైటిల్స్, ఆల్ క్యాప్షన్స్ ఎక్సెప్ట్ నువ్వు నాకు నచ్చావు క్యాప్షన్ మాత్రం వెంకటేష్ గారు ఇచ్చారు, ది న్యూ లవ్ స్టోరీ. ఓకే ఓకే. సో అది తప్పించి మన్మధుడని పెట్టినాక నన్ను సుప్రియ గారు అడిగారు, ఏమంటే కొంచెం ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అంటే ప్లే బాయ్ క్యారెక్టర్ అనుకుంటారేమో, వస్తారా అని. అందుకని నెక్స్ట్ డే హీ హేట్స్ విమెన్ పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ బేసిక్గా నా ప్రతి టైటిల్ చిన్న కాంట్రాస్ట్లో ఉంటుంది క్యాప్షన్. అవును సార్, నువ్వే కావాలి, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. సో నువ్వు నాకు నచ్చావు అని ది న్యూ లవ్ స్టోరీ. అట్లా ప్రతిదీ ఉంటుంది. ఓకే, సరదాగా ఉంటుంది, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వై హీ హేట్స్ ఏ వుమన్, మొత్తం కథ అంతా దాంట్లో ఉంది, ఆ క్యాప్షన్లోనే ఉంది. వై అది చూస్తే అది మనం కన్విన్సింగ్గా చెప్పగలిగాం అనుకోండి, ఎప్పుడైనా సరే సోల్ ఆఫ్ ది ఫిల్మ్ కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు ఆడియన్స్కి నచ్చేస్తుంది. సో నువ్వు నాకు నచ్చాలో కూడా ఆ అమ్మాయి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పడం సోల్ ఆఫ్ ది సోల్ ఆఫ్ అది కరెక్ట్గా చెప్పగలిగితే, అది కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు పాస్ అయినట్టు. దట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే మనం కొన్ని క్యారెక్టర్లు కరేపాకులో వాడుకుని వదిలేస్తాం, సినిమాకి చాలా ఇంపార్టెంట్. మీరు గుళ్ళో చూస్తే నువ్వు నాకు నచ్చాలో ఎవరో అమ్మాయిని చూస్తుంటాడు, ఆర్తి వచ్చాడు, ఏం చేస్తున్నావు, అటు ఇటు చూస్తుంది, చూస్తే అదే నీ కాపురం బాగుండాలని గోపురాన్ని వేడుకుంటుంది. అంటే లేదు నువ్వు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నిజం చెప్పాలంటే ఎవరికి గుర్తు కూడా ఉండదు, అక్కడ ఎవరో అమ్మాయి. మనం కూరలో కరివేపాకు తీసేసినట్టు వాడేసుకుని మనకి సీన్కి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి కోపడ్డం చెప్పాలి, నువ్వు నాకు నచ్చావని చెప్పాలి. ఇది చెప్పాలంటే అది చిన్న ట్రిగర్ వాడుకుని పారేస్తాం. ఇలాంటి చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ని కన్విన్సింగ్గా చెప్తాం. ఇది కానీ చెప్పడం మనం కరెక్ట్గా చేయగలిగితే ఒకసారి మిస్ అయినప్పుడు కూడా దానివల్ల మిస్ ఫైర్ అవుతుంది.
ఏంటి అక్కడ ఏదో ఉన్న సోల్ని మనం కరెక్ట్గా చెప్పలేకపోయాం. జై చిరంజీవి వాళ్ళు సగం అదే జరిగింది. నేను కొత్త బ్లెండ్ ట్రై చేశాను. అంటే మన కైండ్ ఆఫ్ హ్యూమర్ అంతా పెడుతూ ఆయన మాస్ ఇమేజ్కి అంతా చేస్తూ చేయాలి. అది బిగినింగ్లోనే అంటే ఫ్లాష్ బ్యాక్ అవటం వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. స్ట్రైట్ నరేషన్ అయితే బాగుండేది. ఆయన ఫ్లాష్ బ్యాక్లో అంటే ఇంత పెయిన్ పెట్టుకున్న ఆయన అంత అల్లరి అంత చేస్తారా కొంచెం మ్యాచ్ కాదు. అదేదో స్క్రిప్ట్ స్టేజ్లో జరిగింది. అదర్వైజ్ అంత సినిమా మేకింగ్ అంతా చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ చిరంజీవి గారు, దత్ గారు హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు కాబట్టి ఆ సినిమా జరిగింది లేకపోతే చేయలేకపోయేవాడు. అయితే ఇది నాగార్జున గారిది ఇది మన్మధుడు మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేసాం సార్ ఆ రోజుల్లోనే యాక్చువల్గా. ఎందుకంటే దానికి ఆ స్కోప్ కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా. ఎందుకంటే సోనాలి బింద్రే క్యారెక్టర్ ఇది కాంట్రాస్ట్గా మారింది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసాం ఆ రోజుల్లో. బట్ మీరు అనుకోలేదు సార్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు తర్వాత జై చిరంజీవి తర్వాత కొంచెం ప్యాటర్న్ అసలు జై చిరంజీవి నుంచి ప్యాటర్న్ మారిపోతుంది. కొంచెం కమర్షియల్గా ఎంతసేపు మనం బాగా సాఫ్ట్గా ఉండే సినిమాలు బాగా సరదా ఫన్తోనే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడే చిరంజీవి గారి సినిమా. ఓకే సార్. ఇందులో కొంచెం మసాలా అంతా యాడ్ చేసి యాక్షన్ అంతా ఎంతో అనుకున్నాం. ఎగ్జిక్యూషన్ దగ్గర మాకు కొన్ని కష్టాలు ఎదురైనాయి. అంటే యూఎస్లో ఓకే ఒక బిల్డింగ్ హాఫ్ ఆఫ్ ది క్లైమాక్స్ షూట్ చేసేసిన తర్వాత వాడు బిల్డింగ్ ఏమన్నా అన్నాడు. లొకేషన్ మార్చి అదేమో 40 floors హెలికాప్టర్ పర్మిషన్ అది ఆ రోజులో అలా ప్లాన్ చేసాం. ఈ తర్వాత సెకండ్ అది వాడు ఇవ్వనన్నాడు, ఏం చేయలేక 10 floors బిల్డింగ్ మీద చేసాం. కట్అవుట్ 10 floors బిల్డింగ్ మీద క్లైమాక్స్ పైన రూఫ్ టాప్ మీద చేస్తే ఆ హెలికాప్టర్ ఏమో ఇంత కిందకి రాడు. వాడి పర్మిషన్ 40 floors పై వరకే. అదే సో మీరు ఇప్పుడు చూస్తే సినిమాలో చిరంజీవి గారు ఎక్కడెక్కడో వచ్చింది ఇంపాక్ట్ ఉండదు. అవును సార్. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దానివల్ల చేయలేదు. ఇక మన్మధుడు తర్వాత నుంచి కొంచెం ఇట్లా వెళ్దాం యాక్షన్ అని అనుకున్నాం. ఆ సినిమా జై చిరంజీవికి మేము ఎక్స్పెక్ట్ చేసిన టాక్ రాలా. అంటే జై చిరంజీవి అన్నారు కదా మీరు స్క్రిప్ట్ స్టేజ్లో, మరి చిరంజీవి గారు కూడా కొంచెం అంటే ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం చెప్తారు కదా, ఆయన అంటే ఇన్వాల్వ్ అవ్వలేదండి. బేసిక్గా మేము ఏ స్క్రిప్ట్ చేసినా అందరూ హీరోలు వెంకటేష్ గారు, సురేష్ గారు కూర్చునేవాళ్ళు స్క్రిప్ట్ చేసిన. అలా నాగార్జున గారికి ఆయన్ని కూర్చోబెట్టి ఇంకెవరు ఉండరు, నాగార్జున గారు ఒక్కడే. అట్లాగే చిరంజీవి గారికి, దత్ గారికి, అందరికీ అంతా అయినాకే స్క్రిప్ట్ నేను లాక్ చేస్తాను. అందరికి అన్ని డౌట్లు క్లారిఫై అయిన తర్వాత. సో ఏది జరిగినా అది కలెక్టివ్గా ఒప్పుకున్న తర్వాతే లాక్ అయిన తర్వాత ఇంకేం చేంజెస్ ఉండవు. జై చిరంజీవి కూడా అదే జరిగింది. షూటింగ్ జరుగుతుండే మార్చేసి ఏదో లేదు. ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది మేము అందరం అనుకుని చేయటమే తప్పైపోయింది. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు అది కొంచెం బెడిసుకుంటుంది. కాకపోతే మీ దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు వెంకటేష్ గారిది ఎలా అయితే కామెడీ టైమింగ్ మారిందన్నానో, చిరంజీవి గారు కూడా అప్పటి వరకు ఎప్పుడు చేయని కామెడీ. అండ్ ఆయనకి కామెడీ టైమింగ్ నేను ఆయనతో అదే చెప్పాను. కొన్ని చోట్ల ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇలాంటి సీన్ నా మీద పండుతుందా భాస్కర్ గారు, చాలా బాగుంటుంది సార్, మీరు ఏం చేసినా చూస్తారు జనం, మీరు జస్ట్ నమ్మి చేసేటి. అట్లా ఆయన కొన్ని చోట్ల ఆయన బేసిక్గా ఆయన కామెడీ వల్ల ఆయన అంత స్టార్డమ్ రావడానికి యాక్షను, కామెడీ, డాన్సులు అన్నీ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అట్లా చేశారు. నేను అదే ఎక్స్ప్లోర్ చేస్తాను. వాళ్ళలో ఎలాంటి కామెడీ మనం బయటికి తీసుకొచ్చాను. నాగార్జున గారి దగ్గర కూడా అంతే. ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఆయన స్టైలు, కొంచెం అవన్నీ బయటికి తీసుకు ఎవరికి చేసినా వాళ్ళకి టార్గెట్ చేసే స్క్రిప్టింగ్లోనే నాగార్జున గారు ఎంత ఆఫీస్లో వచ్చి తిడతానంటే ఆయన సూట్ అది వేసుకుని వచ్చి అట్ ది సేమ్ టైం మళ్ళీ సెకండ్ హాఫ్లో అక్కడ ప్యారిస్ నుంచి వచ్చేసిన తర్వాత ఆఫీస్లో అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారు. ఆఫీస్లో ఎప్పుడు కూడా మీకు చాలా బాగుండాలి, గ్లామర్గా ఉండాలంటే ఆఫీస్ సెటప్ చూడండి, అందమైన అమ్మాయిలు అంతమంది ఉంటారు. ఈ హేట్స్ ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. అందులో ఒక్కొక్క అమ్మాయి క్యారెక్టర్ ఒక్కొక్కటి. ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు. గుడ్ మార్నింగ్ సార్ ఉంటుంది, లోపలికి వెళ్ళి కూర్చుంటాడు, మళ్ళీ పిలిస్తే లోపల మళ్ళీ అమ్మాయి మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్, ఇందా చెప్పావుగా అంటాడు. అదే అమ్మాయి సెకండ్ హాఫ్లో ఈయన టేబుల్ కింద ఉంటాడు, టేబుల్ కింద అలా చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటది మళ్ళీ. అవును, అట్లా దిస్ ఈజ్ హౌ యూ అంటే ఒక క్యారెక్టర్ని చివరి వరకు అలా జర్నీ. అదే సార్, అట్లా ఆల్ షేడ్స్ అది ఎక్కడి వరకు వాడుకోవాలనేది కూడా ఒక ఆర్ట్ కదా సార్. మనం అంతతో ఎడిట్ చేసాం సార్. అది
కొంత కథలో సీరియస్నెస్ వచ్చిన తర్వాత అండి కామెడీ ఎలిమెంట్ తగ్గించేస్తాం. దట్ ఈస్ ఇంటెన్షనల్లీ డన్. ఎందుకంటే ఎక్కడో మధ్యలో చిన్న ఇది రావచ్చు, కానీ ఎమోషన్ అనేది ఇంపార్టెంట్. చివరికి మనం అక్కడికి తీసుకెళ్ళేంత వరకు ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా అవన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఓన్లీ ఎమోషన్ వర్కౌట్. సార్ అంటే ఇప్పుడు జై చిరంజీవి టైంలో త్రివిక్రమ్ గారు మొత్తం కంప్లీట్గా ఉన్నారు కదా సార్ మీతో? జై చిరంజీవి ఇప్పుడు మేము చేసినవన్నీ నువ్వే అతడు, జై చిరంజీవి అప్పటి వరకు కలిసి ఉన్నాం. జై చిరంజీవి అయిపోయింది. జై చిరంజీవి అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సినిమా అనుకున్నారు, అరవింద్ గారు. ఆ తర్వాత నేను రవికిషోర్ గారికి ఒక సినిమా చేయాలి అనుకున్నాము. ఇది జరుగుతుండగా క్లాస్మేట్స్ అనుకోకుండా వచ్చింది. మేము వెళ్తే కొచ్చిన్ వెళ్ళేదో లొకేషన్ చూస్తే అక్కడ చూడటం జరిగింది. అది నేను ఆ డైరెక్టర్తో అనుకున్నారు ఫస్ట్. ఆ డైరెక్టర్ సంథింగ్ కుదరలేదు, తను వాళ్ళకి అగ్రిమెంట్ కుదరలేదు. సరే మన సినిమానే కదా ఇది చేసేద్దాం, చేసేసి తర్వాత చేసుకున్నాం. ఈలోపు తను ఆ సినిమాలో బిజీ అయిపోయాడు, జల్సాలు అయిపోతే నా సినిమా కంటే నేను మరి మొత్తం టైం మనకి ఇవ్వాలి. ఈ ఆల్సో నోస్ మనం ఆ సినిమాలోనే మొత్తం టైం అంతా దానికే కేటాయించాలి, కుదరదు. అది అడగటం కూడా అలా బాగుంటుంది. అలాంటప్పుడు ఏం చేద్దాం అనుకుంటే సరే అబ్బూర్ రవి ఉన్నాడు, తను నువ్వేకి కో డైరెక్టర్గా పనిచేసాడు. అందుకని అబ్బూర్ రవిని తీసుకొచ్చాం. ఓకే, కొత్త టాలెంట్. ఆ రోజుల్లో త్రివిక్రమ్ని ఎలా తీసుకొచ్చామో ఇట్లా అబ్బూర్ రవిని తీసుకొచ్చాం, చేసాం. వెరీ గుడ్ రైటర్ తను కూడా, తనది ఒక స్టైల్. అండ్ చాలా మంచి సినిమా అది. నాకు 3 సినిమాలు నాకు సరిగ్గా కరెక్ట్గా నా ఎక్స్పెక్టేషన్ అందుకోని సినిమాలు పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళి, క్లాస్మేట్స్, మసాలా, జిలేబీ. ఓకే, 3 రీమేక్లే. రీమేక్ల వలన అంటే మీరు ఇంతకుముందు అంటే ఇది కూడా రీమేకే కదా, బ్లాక్ బస్టర్ హిట్ కదా. దాని తర్వాత ఏమైపోయిందంటే ఈ 3 సినిమాలు కూడా, ఇప్పుడు మసాలా అనే సినిమా ముందు తీసేసుకున్నారు రైట్స్, తర్వాత నేను ఎంటర్ అయ్యాను. అవునవును సార్, అవును. క్లాస్మేట్స్ కూడా తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ఆ డైరెక్టర్ చేయకపోవటం వల్ల సేమ్ ఒరిజినల్ డైరెక్టర్ మాట్లాడుకున్న చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనేసారు. కొనేసిన తర్వాత ఈ అక్కడ అప్పుడు అలా చేసాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ జిలేబీ. జిలేబీ నేను చూస్ చేసుకుని బయటికి తీసింది కాదు, కానీ అదే నా కొడుకు ద్వారా ఓకే ఫైన్, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఒకటి ఆ మధ్యలో ప్రేమ కావాలి చేసాం, అది టోటలీ మై స్క్రిప్ట్. ప్రేమ కావాలి, బట్ అది హిట్. ప్రేమ కావాలి. అది ఎలా జరుగుతుందో ఒకసారి నా సినిమా అంటే నాకే అన్నీ ఉంటే బాగుంటుంది, సినిమాలు అన్నీ ఉండాలి, ఒక్క వంటకం సరిపోదు, ఫుల్ మీల్స్లో ఉండాలి. ఉషా పరిణయం కూడా అలా చేశానని నేను నమ్ముతున్నా. అదే సార్, మాకు అంటే మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా ఇందాక నేను అదే సార్, ఇప్పుడు దీంట్లో మాకు కనపడుతుంది ఆ టింజ్ ఉంది, ఆ క్రీమ్ ఉందనేది కనపడుతుంది, బట్ ఏం నమ్మారు అనేది ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. అది ఫుల్ మీల్స్ అన్నారు కదా యాక్చువల్గా. మధ్యలో భలే దొంగలు ఇవన్నీ అంటే ఎక్కడ తేడా కొట్టింది అంటారు? అంటే అక్కడ వరకు మీరు మీ మీటర్లోనే ఉంటుంది సినిమా. అదే అంటే క్లాస్మేట్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లాస్మేట్స్ సీరియస్ బ్యూటిఫుల్ స్టోరీ, అనదర్ స్టోరీ రైటర్, మంచి స్టోరీ అండ్ చాలా కొత్త. అది అప్పటి వరకు నేను చేసిన సినిమాలే టోటల్గా వేరే కాంట్రాస్ట్ ఉండేసరికి కొంచెం దే కుడ్ నాట్, ఐ డోంట్ నో, అంటే అలాంటి లెక్కలే ఉండవు. కానీ కాదు సార్, అంటే బట్ కాదే అంటే ఇప్పుడంటే ఈ రోజుల్లో అంటే ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియదు సార్, బట్ అప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అంటే విజయభాస్కర్ గారు అనగానే ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టినా ఆయన మార్కు ఉంటుంది అనేది ఉండేది. అందులో కూడా అలాగ ఉంటుందండి. క్లాస్మేట్స్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, బట్ కాకపోతే మీరు అన్నట్టు మరి భలే దొంగలు ఏమైంది సార్? అంటే అప్పుడు తరుణ్ గారితో భలే దొంగలు అబ్సల్యూట్లీ ఓకే ఫిల్మ్. అది ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చెప్పాను, బానీ అండ్ క్లైడ్ అని, ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్. వారన్ బెట్టి, ఫ్రెడ్ అనవే, వాళ్ళు వెరీ అంటే అప్పుడు చాలా యంగ్గా ఉన్నప్పుడు చాలా రాగా ఉంటుంది ఫిల్మ్, హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ సార్. అలాంటివి తీసుకుని బంటివర్ బబ్లీ హిందీలో చేశాను, నేను తెలుగులో భలే దొంగలు. స్టోరీ టోటలీ డిఫరెంట్, బట్ అందరూ ఏమనుకున్నా అంటే ఇది బంటివర్ బబ్లీ రీమేక్ అనుకున్నాను. నాట్ ఎట్ ఆల్, 2 సినిమాలు చూడండి తెలిసిపోతుంది. మన స్టోరీ వేరు, క్యారెక్టర్స్ అవే. బంటివర్ బబ్లీ క్యారెక్టర్స్
భలే దొంగల క్యారెక్టర్స్ బోనీ అండ్ క్లైడ్. అంటే చాలా మందికి, అంటే నేను కూడా ఇది చదివాను సార్, కాకపోతే నేను ఇక్కడ అనుకున్నది ఏంటంటే వాళ్ళకి బంటి ఎవరు బబుల్ తెలుసు కానీ అది తెలియదు. బానీ అండ్ క్లైడ్ తెలియదు. అది అదే అంటున్నా, బానీ అండ్ క్లైడ్ తెలియని వాళ్ళు అందరూ బంటి ఎవరు బబుల్ తీసామని అనుకుంటారు. అందులో జీన్ హ్యాక్మెన్, నేను ఇక్కడ జగపతి బాబు గారిని పెట్టాం, వాళ్ళేమో అమితాబ్ పెట్టారు గారిని. అండ్ అదే ఏదో సంథింగ్ ఒక్కొక్కసారి దట్ వాజ్ యాక్చువల్లీ మెంట్ ఫర్ సంబడి ఎల్స్ ఆ స్క్రిప్ట్ భలే దొంగలు. అవును సార్. అంటే మీరు ఉంది మోహన్ బాబు గారు మంచి విష్ణు గారు చేశాను. ఓకే, ఆ సినిమా భలే దొంగలు. ఓకే ఓకే, నాకు తెలియదు సార్, ఇది సీరియస్గా తెలియదు. భలే దొంగలు వాళ్ళ కోసం చేసింది. ఓకే, చేస్తే అది ఏదో చిన్న ఇది వస్తే అప్పుడు నేను చెప్పి వద్దులేండి, మనం మీరు 100% కన్విన్స్ అవునప్పుడు వద్దు అని. మోహన్ బాబు గారు విష్ణు ఇద్దరు అంతా అబూర్ రవి దానికి రైటింగ్ అంతా చేసాం, కుదరలేదు చివరిలో. అలాంటి టైంలో బెల్లంకొండ సురేష్ గారు అంటారు, సార్ ఏదైనా ఇట్లా చేద్దాం స్క్రిప్ట్ అంటే, ఇట్లా తరుణ్ను ఇలియానా అయితే బాగుంటుంది. అప్పుడు ఇలియానా తెలుగు చేయట్లేదు అన్నారు, ఒకసారి మాట్లాడదాం అంటే సరే అని వెంటనే మధ్యాహ్నం ముంబై వెళ్ళిపోయాం. అది తను విన్న వెంటనే ఇలియానా చాలా ఎక్సైట్ అయింది, చాలా బాగుందండి, అదే స్టైల్లో ఉంటుంది క్యారెక్టర్ కానీ మనది వేరే స్టోరీ. తను వెంటనే ఒప్పుకుంది. అట్లాగే జగపతి బాబు గారు నేను అప్పుడే ట్రై చేశాను, అంటే ఆయన్ని హీరోగా కాకుండా వేరే విధంగా చూద్దాం ఆ సినిమా కొంచెం. అంటే బెల్లంకొండ సురేష్ గారు హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది ఫిల్మ్. తర్వాత పెద్ద సినిమా చేద్దాం అనుకున్నాను, మనం అనుకున్నంత రేంజ్కి రాలేదు, అంతేగాని ఇట్ డింట్ డిసప్పాయింట్ ఎనీబడి. అట్లా అది బాగుంటుంది, కొంత మంచి హ్యూమర్ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంటుంది. అందులో మన అన్ని ఇరికించడానికి ట్రై చేశాను. ఓన్లీ ఐశ్వర్యరాయ్ సాంగ్ అది చాలా బాగుందని ఇక్కడ చార్మితో చేశారు. సరే, మీరు ఆర్టిస్టులకి అంటే హిట్లు ఇవ్వడమే కాదు, మీరు ఆర్టిస్టులు కూడా చాలా వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడో వాళ్ళతో రితేష్ దేశ్ముఖ్ అండ్ జెనీలియాతో సినిమా తీస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉషాపరణం ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు మై ఫేవరెట్ కపుల్. వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు, బిగినింగ్లో రామోజీ ఫిలిం సిటీకి పిలిచాను ఫోటోషూట్ చేయడానికి. చేసినప్పుడు ఎంత ప్యూర్గా ఇన్నసెంట్గా ఉన్నారు, ఎప్పటికి అలా ఉన్నారు. వాడు నాకు ఫోన్ చేసి అడిగాడు, రితేష్ సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్ సినిమాకి, ఏదైనా చెప్పండి సార్ ఏం చేయమంటారంటే, నేను చెప్పి నాకు ఇన్స్టాల్ ఇవన్నీ తెలియదురా, నా పిల్లల్ని అడిగి చెప్తానని కమల్ని అడిగితే, ఇలా అడగండి డాడీ ఇలా చెప్తే ఇన్స్టాలో మనం పోస్ట్ చేస్తాం, సేమ్ సాంగ్, వాళ్ళకి 300 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకేమీ తెలియదు, వాళ్ళకి ఫాలోవర్స్ ఏంటి చిన్నపిల్లలు కదా వాళ్ళు అని నా ఫీలింగ్. అట్లా జెనీలియా కానీ అంటే బ్యూటిఫుల్ కపుల్, వాళ్ళకి మందమైన మనసు. నేను పెళ్ళికి వెళ్ళాను ఇక్కడ నుంచి, వాళ్ళ నాన్నగారు అప్పుడు సీఎం విలాస్ మహారాష్ట్ర. పెళ్ళికి వెళ్తే నేను స్టేజ్ మీదకి వెళ్ళగానే వాళ్ళిద్దరు వచ్చారు, హగ్ చేసుకున్నంటే ఆయన చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి పరిచయం చేశారు, డాడీ ఈయనే నా ఫస్ట్ ఫిలిం, ఈయన అనేసరికి నేను ఆయన చూసి, సార్ నేను మీ అబ్బాయికి సరదాగా చెప్పాను, నువ్వు అమ్మాయిని లవ్ చేయను, వాడు సీరియస్గా తీసుకో అనేసరికి ఆయన నవ్వేసి, భాస్కర్ సాబ్ టిల్ టుడే హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ హిస్ బెస్ట్ ఫిల్మ్ అన్నారు ఆయన. గ్రేట్ మ్యాన్ ఆయన, చాలా ఈజ్ నో మోర్. అట్లా వాళ్ళు ఇప్పటికీ మేము, అంటే నాకు అందరు మీరు కాదు సార్ మళ్ళీ వేస్తాడు అన్నట్టు అక్కడ కూడా వేస్తారు మీరు పెళ్లి మండపంలో కూడా సరదాగా చెప్తే మీ వాడు సీరియస్గా తీసుకున్నాడు సార్. నాకు చాలా సరదాగా చేసేవాళ్ళం, అందరితో నాకు ఎవరితో ఇష్యూ లేదండి. అందుకే నాకు ఇండస్ట్రీ అంటే ఇంకా లవ్, నన్ను అంత లవ్ చేశారు అందరూ. అవును సార్. సో అదే సార్, అంటే మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అంటారు కదా, మీరు ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చారు, డబ్బులు తిరిగి వచ్చినాయి, మీరు మర్యాద ఇచ్చారు, ఆ మర్యాద మీకు ఈ రోజుకి తిరిగి వస్తూనే ఉంది ఇంకా స్టిల్. అంటే ఏ కాంట్రవర్సీ లేని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో మీరైతే ఒకళ్ళు సార్. అంటే నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్లో సార్. అయితే ఇక అంటే ఉషాపరిణయం అంటే మరికొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతుంది సార్. అంటే దీంట్లో మీరు అన్నారు నాకు ఫ్లేవర్ అంతా ఉంటుంది, నా మార్క్ అంతా ఉంటుందని, బట్ ఫిలిం మేకింగ్ అనేది అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారిందంటారా మీ ఉద్దేశం ప్రకారం? అదేమన్నా ఈ ఉషాపరిణయంలో వాడారా? అంటే అవన్నీ చాలా మార్పులు ఉంటాయి. సినిమా స్టూడియో నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్, కానీ కంటెంట్ ఈజ్ ది కింగ్, దాంట్లో ఎటువంటి మార్పు. కథ అంటే కదిలించాలి సార్, ఏదో ఫీలింగ్ రగిలించాలి. అది కానీ ఉంటే మిగతా అన్ని
అంటే ఇదివరకు ఫిల్మ్తో చేసేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్. ఇట్స్ వెరీ ఈజీ. అవును. అండ్ ఇప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది, ఫిల్మ్ వేస్ట్ అవుతుంది అని భయం లేదు. అవును, ఎన్ని టెక్లైన్ తీసుకోవచ్చు, మనం చూసుకునే ఆన్లైన్ లొకేషన్ ఎడిటింగ్ కూడా ఉంది. అంతకు తప్పించి ఇవాళ దీనివల్ల ఏదో డిఏ కొన్ని కలర్స్ యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్. మనం షూట్ చేసిన దాన్ని కొంచెం చేయొచ్చు, మ్యాజిక్లు ఎన్నో చేయొచ్చు, సీజీలు చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా కంటెంట్ ఒకటి మాత్రం అప్పటికి ఇప్పటికీ దట్ ఈస్ ది కింగ్. ఇప్పుడు నేను ఉన్న దానివల్ల కొంచెం ఫాస్ట్గా చేయగలిగాను ఫాస్ట్ టెక్నాలజీ. ఇదివరకు ఫారిన్ వెళ్ళాలంటే ఎంతో ప్లానింగ్. వాళ్ళ మొబైల్లో కొడితే అంతా బుకింగ్స్, అక్కడ అంతా అయిపోయింది, వెళ్ళాం, షూట్ చేసుకున్నాం, తిరిగి వచ్చాం, అయిపోయిందంటే. అందుకే నేను ప్రొడక్షన్ చేయగలిగాను అంటున్నాను. ఇదివరకు ప్లానింగ్ అంత అయితే నేను చేయలేకపోయేవాడిని. ఇప్పుడు నా డాక్టర్ ఉంది, నా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు మొబైల్ మీద అంతా చేశారు. కాశ్మీర్ వెళ్ళాము, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్, చాలా బాగా. అంటే అమ్మాయి హీరోయిన్ ముఖ్యంగా కాశ్మీర్లో వెరీ వెరీ టఫ్, మంచులో అదా పాపం తను చాలా కష్టపడింది. అండ్ తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఫార్చునేట్లీ నాకండి అందరూ కూడా ఇంతమంది కొత్త అమ్మాయిల్లో చాలా అందరూ దే హావ్ గివెన్ దేర్ 100%. అది అంటే మీరు చెప్పే విధానం కూడా ఉండుంటుంది, కన్వే చేసే విధానం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అదొక. నేను ఆర్టిస్టులు ఎప్పుడు అరవను. అది ఇందాక కత్రినా గురించి చెప్పారు కదా, మీరు చెప్పే విధానం వాళ్ళు తీసుకుంటాంలో ఉంటుంది యాక్చువల్గా. ప్రాబ్లీ దట్ అండ్ నోబడీ గివ్ మీ ట్రబుల్ టిల్ నౌ. అండ్ దిస్ గర్ల్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. ఎంతో కష్టం, తను అలాంటి టైంలో చేయగలదా అన్న నేనే అడిగేవాడిని, కొంచెం డిఫికల్ట్గా ఉంది అన్న, కాసేపు ఆగుదామా, మారుద్దామా. నో ప్రాబ్లం సార్, షీ ఈజ్ బేసికలీ నో ప్రాబ్లం. ఓకే సార్, అయితే మరి మీరు అందరూ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే వేరే లాంగ్వేజెస్ హీరోయిన్స్ కదా, మరి ఈ సినిమాకి పర్టికులర్గా తెలుగు అమ్మాయిని తీసుకోవడానికి? అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్. వేరే హిందీ అమ్మాయిలు చాలా మంది చూసారు, తెలుగు అమ్మాయిలను చూసాం, ఇంకా 2-3 కూడా కన్సిడర్ చేశాను. బట్ నాకు 100% అని అనిపించలా. ఈ అమ్మాయిని చూడగానే అనిపించింది. ఒక కాసేపు చూసి మాట్లాడి తర్వాత చెప్పింది, మీరు నన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశారని. తర్వాత ఇవన్నీ ఫస్ట్ ది మూమెంట్ ఐ సా హర్, ఏదో అనిపిస్తుంది, ఓ ఫీలింగ్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మన ఉషా సరిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అడిగి తెలుగు వచ్చో, తెలుగు చదువుకున్నావు అని, తెలుగు అమ్మాయిని సార్ నేను అని తర్వాత చెప్పిందాను. అట్లా సతీష్ అని వాళ్ళ డాక్టర్. ఓకే అట్లా సార్. అయితే యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ ఇంకా, అంటే మే బిఫోర్ వైండ్ అప్, అంటే మీరు మసాలా అనే సినిమా చేశారంటే అది కూడా కొన్న తర్వాత మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యారు సార్? వేరే డైరెక్టరు, వేరే కెమెరామెన్, అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. తర్వాత నేను అంటే కెమెరామెన్, అదే కెమెరామెన్ ఆండ్రూ అని తనే ఇచ్చేసాడు. తమను కూడా అంతకు ముందే తమను ఫిక్స్ అయిపోయారు. తర్వాత తమన్తో నేను అంతకుముందు అనూప్తో చేయించాను. అవును సార్, ఇది ప్రేమ కావాలి. అవును, బాగా చేశాడు. మళ్ళీ మనం ఎందుకు వెళ్ళకపోవడానికి కారణం కూడా ఇది, ఆల్రెడీ తమన్నాళ్ళు బుక్ చేసుకున్నారు కాబట్టి నేను ఓకే ఫైన్. తమనైనా నాకు తెలుసు, ఆల్రెడీ మణిశర్మ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసు, వర్క్ చేసి పరిచయం సార్. మరి ఆ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ అంటే ఎందుకు సార్? అంటే అది తీసుకున్నారా, వచ్చిందా, లేదంటే మీరు వచ్చింది? అది తీసుకోవటం నేను ఎందుకు తీసుకుంటాను, నేను ఫ్యాన్ ఆఫ్ సినిమా, ఉండలేను, వర్క్ చేసుకుంటూ ఉన్నాను నేను. జరగలే అంతే, 5 సినిమాలు అయిపోయింది. అబ్బా, 5 సినిమాలు ఎవరికి తెలియదు అంటే నేను బయట ఎక్కువ చెప్తాను. అవును సార్. సో కొన్ని ఓకే ఫైన్. అంటే 5 సినిమాలు అంటే ఎక్కడ సార్ మీరు? అంటే స్క్రిప్ట్లో పర్ఫెక్ట్గా ఉంటారు కదా, ఒకటైతే ఓపెన్, అదే పరిస్థితులు అలా వస్తాయి. ఒక సినిమా అనుకున్నాము అంతా, అయితే సడన్గా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమ్ ప్రాబ్లం అయిపోయింది. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఏదో కరెక్ట్గా ఆర్టిస్ట్ అది సెట్ కాలేదు. ఇంకోటి ఏమో ఓపెనింగ్ చేసి మరి పూజ కూడా చేసి ఎంఎస్ రాజు గారు. ఓకే. సో ఇంకా ఎవరో పార్ట్నర్స్తో పూజ కూడా చేసాం. అది అఫ్కోర్స్ మేము ఇంకా మీడియాకి అది ఇవ్వలేదు. అలా ఒక 5 ప్రాజెక్టులు ఆగింది. కాకపోతే నేను ఎప్పుడు నా పనే చేసుకుంటాను. నేను వాళ్ళని అడగలేను, వాళ్ళు చెప్పలేను, నేను కన్విన్స్ చేయలేను. కథే కన్విన్స్ చేయాలి. కథ చెప్తాం. కథ చాలా మందికి చెప్పాను. ఎవరికి చెప్పాను నేను చెప్పను. అంటే బాగుంటుంది. వాళ్ళ నెంబర్ చేయటం నాకు ఇష్టం లేదు.
కాదు సార్, మీరు ఫ్రాంక్గా ఉన్నారు, మిమ్మల్ని ఏది నేను అడగక్కర్లా, మీరే చెప్పనంటే ఇంక నేను దాన్ని అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళని ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్. వాళ్ళకి మనం చెప్పి ఒప్పుకోలేదు అట్లా అదేం లేదు. సింపుల్గా కొన్ని. అండ్ బేసికలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. మీరు ఎవరితో చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నా కొడుకు వరకు ఈ సినిమా రావటమే పెద్ద ఎగ్జాంపుల్. వాడికే ఆశ్చర్యం, వాడికి తెలిసి ఈ స్క్రిప్ట్ నేను ఇంకొకళ్ళు చెప్పడం వాడికే తెలుసు తెలుసు. సో మరి ఇప్పుడు ఉంది, ఇది రెడీగా ఉంది స్క్రిప్ట్, మనకి జిలేబీ పే చేయలేదు, ఇన్స్టెంట్గా చేయలేదు, ఓకే ఫైన్ డాడీ చేసేద్దాం. సో అది ఇట్ విల్ టేక్ యూ దేర్. మనకేం జరుగుతుందంటే కొన్నిసార్లు టైం, మనకేదో టైం బాగాలేదంటారు, టైం ఏంటి ఏది సెట్ కావట్లేదు. చివరికి ఒకసారి మనకు అనిపిస్తుంది నేను టైంకి టైం ఇచ్చా, నిన్నటి దాకే నీ తంతు, ఇవాళ నుంచి నా వంతు. సో కొన్ని జరగని అన్నీ ఫటాఫట కొన్ని జరిగిపోతాయి. ఈ సినిమా అనుకున్నాం జరిగిపోయింది విత్ ఇన్ నో డిలే. టప్ టప్ మంది. అసలు నేను ప్రొడక్షన్ చేసేయటం ఏంటి, అదే కదా ప్రొడక్షన్ అంటే ఆమె దూరం వెళ్ళిపోయేవాడిని నేను. అందుకే ఏక్ సమయ్ ఆయేగా జబ్ సమయ్ బి హారేగా. సూపర్. అంతే. అట్లా కలిసి పట్ మన రాసి పెట్టింది అంతే. అంటే మీరు అన్నట్టు అక్షరాలు రాస్తాం కదా, అక్షరాలు తెచ్చుకుంటాయి. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ అన్నిట్లో ఇంకో వింత చెప్తాను. దుబాయ్ సాంగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ముందు లెటర్ పెట్టాలి దుబాయ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కార్పొరేషన్. పెడితే రిజెక్ట్ అయింది సాంగ్ చేయటానికి. ఐ వాజ్ సర్ప్రైజ్. సాంగ్ చేయడానికి రిజెక్షన్ అంటే సాంగ్లో మ్యాటర్ ఏముంటుందో అది కూడా పెట్టాం. నేను ఆల్రెడీ ప్రేమ కావాలి సాంగ్ చేశాను దుబాయ్లో, మరి ఇప్పుడు రిజెక్ట్ చేయటం ఏంటి, అంతా మారిపోయింది సార్. నేను చాలా ఇదేంటి అసలు, ఫస్ట్ సాంగే కొంచెం బాగుండాలంటే ఇలా ఉండాలి. సడన్గా ఇంకో లింక్ ఏదో దొరికింది, ఎవరో ఒక మనిషి చూసారు. విత్ ఇన్ 15 days పర్మిషన్ రావటం, నేను వెళ్ళటం, షూట్ చేయడం కూడా అయిపోయింది. మంచు మేము వెళ్ళేసరికి కాశ్మీర్లో మంచు అయిపోయింది సార్. ఇప్పుడు మీరు రావచ్చు అంటే మంచు లేదనుకుని మేము మామూలుగా వెళ్ళాము. షూట్ చేస్తుంటే స్నోఫాల్ అయింది. అసలు మంచే లేదు అనుకుని మనం వెళ్తే స్నోఫాల్ అయింది. అది క్యాప్చర్ చేసాం, సాంగ్లో ఉంటుంది. అది ఇట్స్ ఎ గిఫ్ట్. కొన్ని కుదురుతాయి అలా మాకు. అంటే సార్ మీరు చెప్తుంటే, ఈ సినిమా గురించి చెప్తుంటే ప్రతిదీ కూడా ఏదో ఎదురొచ్చి ఒక మంచికి తోడ్పడినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ మాట చెప్పారు. అయితే మరి మీకు ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు తీశారు కదా సార్, ప్రతి సినిమా మనం చూసుకున్న తర్వాత మనకు ఒక థియేటర్స్కి వెళ్ళక ముందు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఎన్ని సినిమాలు మీ ఒపీనియన్ని ఇది చేసినాయి సార్? అంటే ప్రతి సినిమా ఎప్పుడు చూసినా నేను టోటల్గా సాటిస్ఫై అయిన తర్వాతే బయటికి పంపిస్తాను. కరెక్ట్. అంటే మనకి ఈ సినిమా బ్లాక్ బస్టర్ ముందు తెలుస్తుంది కదా, మనకు ఒక చిన్న హింట్ అయితే వస్తుంది కదా. మనం అన్ని సినిమాలు అనుకుంటాం బాగా, చాలా బాగా పే చేస్తాం. అందుకే నేను అనేది మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అవునవును, కరెక్ట్. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ జిలేబీ. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సినిమా మొదలు పెడితే టప్పని అయిపోతుంది. ఇక్కడ ప్రొజెక్షన్ చూసిన వాళ్ళందరూ కూడా అదే. సడన్గా ఏదో సంథింగ్ హ్యాపెన్స్. ఆయన హాస్పిటలైజ్ అయిపోవడంతో సగం దెబ్బ తేలింది మాకు. అంటే డేట్ వేసేసి మళ్ళీ ఆ డేట్ మీద మనం స్టిక్కర్ వేసేసి ఆ డేట్ మనమే మూసేసాం. తర్వాత డేట్ మళ్ళీ పళ్ళ ఆ స్టిక్కర్ మీద. అంటే ఒక అన్ప్లాన్డ్ రిలీజ్ జరిగింది ఒక రకంగా చెప్పాలంటే. చాలా అంటే ప్లానింగ్ అంతా వాళ్ళు చేసుకున్నారు కానీ బట్ స్మాల్ డిస్టర్బెన్స్. అంటే సార్, అంటే ఒకటి ఏదన్నా ఒక మంచి పని జరిగే ముందు ఒక చిన్న చెడ్డ పని అనేది మనకి ఏదవుతుంది. మీ ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ రీఎంట్రీలో ఫస్ట్ ఫిల్మ్ ఫెయిల్ అవడం అనేది, ఇప్పుడు మీ ప్రార్థన కూడా ఫెయిల్ అయింది ఫస్ట్ ఫిల్మ్, తర్వాత నుంచి వలసనే బ్లాక్ బస్టర్లో కొట్టారు. సో ఇది కూడా అలాగే మీరు అనుకున్నట్టుగానే ఉషాపరణ లేదు సార్, అంటే అది మళ్ళీ అది రిపీట్ అవుద్ది అంటారు కదా. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. సో జరిగేది జరుగుతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. సో డోంట్ బాదర్ అబౌట్ ది రిజల్ట్. నా కొడుకు అదే చెప్తాను, నువ్వు సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళి సినిమా ఎలా ఉన్నా కూడా నీ పని నువ్వు చేస్తే కెమెరా చెప్పేస్తుంది సెలవు ఈజ్ ఎ గుడ్ యాక్టర్. రిజల్ట్ ఏమన్నా కానీ బాగా యాక్ట్ చేశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అదరగొచ్చాడు, సినిమా పెద్ద బాగుపోయింది. అట్లా ఎవరు బాగా చేస్తే వాళ్ళని చెప్పేస్తుంది కెమెరా. సో యూ జస్ట్ డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్.
మీరు బెస్ట్ చేశారు, లీవ్ ద రెస్ట్ అని ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు. బట్ మీకు ఈ సినిమా రిలీజ్ అయిన August 2 తర్వాత మాత్రం రెస్ట్ ఉండకూడదని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మేము ఏదైతే ఒక బ్లాక్ బస్టర్స్ అని ఇప్పుడు మాట్లాడామో మళ్ళీ అలాంటివి మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మా విజయభాస్కర్ గారు మళ్ళీ చేతి నిండా ఒక 4-5 ప్రాజెక్టులతో కలగలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప నేమ్ సార్.